మైక్ కనెక్ట్ అయిందా విజయ్? పక్కా విజయ్? హాయ్ గైస్. హాయ్ గైస్ ఇంటూ టీ కప్. బ్రో ఐ డోంట్ వాంట్ టు, నాకు అది అక్నాలెడ్జ్ చేయడం లేదు, ఇది కట్ చేసేయండి. లేదు ఉంచేసాం. కెమెరా మా దగ్గర ఒక్కసారి రోలింగ్ మొదలయ్యాక ఇంటర్నల్ రికార్డింగ్ ఆన్ చేయి. ఏం చేయాలి? ఇంటర్నల్ రికార్డింగ్ ఈ బటన్ ఎందుకులే, ఫైల్ ఉండదు లాస్ట్కి. బ్యాకప్ కానీ ఆ బ్యాకప్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కనెక్ట్ అయిందా విజయ్? అది ఇది స్టీరియోలోనే ఉందిగా, పక్కా కదా, ఇద్దరిది వినిపిస్తుంది కదా, గాలి ఏం కొట్టట్లేదు కదా మైక్కి, పక్కా స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకే. బట్ డోంట్ యూ ఫైండ్ ఇట్ ఇంత కూల్ దట్ సినిమా కాదు ఒక షో గురించి మాట్లాడాలని చాలా అనిపించింది అనమాట. లైక్ ఐ ఫెల్ట్ లైక్ మాట్లాడాలరా బాబు దీని గురించి, లైక్ అంత ఇంపాక్ట్ చేసింది. స్టిల్ అలైవ్ సమీరైన అది. ఎస్, అది ఎందుకంటే పవర్ ఆఫ్ సోషల్ మీడియా, పవర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు సినిమాలకి ఆ ఇంపాక్ట్ ఉండేది ముందు, వేర్ వీ యూస్ టు డిస్కస్ అబౌట్ మూవీస్, లేకపోతే ఓ సిరీస్ గురించి మాట్లాడతారు మ్యాక్స్. బట్ ఒక ప్లాట్ఫామ్ మీకు ఇచ్చిన ఆపర్చునిటీ కానీ ఆ వైడ్ రీచ్కి అని, అండ్ సంబడీ హూ ఇస్ ఆనెస్ట్గా లేకపోతే అది మనకు తెలీదు, బట్ సంబడీ హూ ఈస్ డూయింగ్ థింగ్స్ విత్ కన్విక్షన్. ఆయనకి చెప్పాలనిపించింది ఆయన చెప్పాడు ఆ 1 hour 21 minutesలో. దాని గురించి నాకు ఆనెస్ట్లీ లోపటి నుంచి ఒక సంథింగ్ విచ్ జనరేట్స్ ఆర్ కమ్స్ అవుట్ కదా, అది నేను నా వీడియోలో చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో. ఐ డిడ్ జస్ట్ ట్రాన్స్లేషన్ కమ్ రియాక్షన్ వీడియో లాగా. చాలామంది అనుకోవచ్చు నువ్వు ఎక్కడ రియాక్ట్ అయ్యావని, బట్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అ రివ్యూ అట్ ద సేమ్ టైం ట్రాన్స్లేషన్. ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి హిందీ అంత తెలియకపోవచ్చు. సో వాళ్ళందరికీ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. అరే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, ఆ 1 hour 21 minutes ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో, ఇట్ వాజ్ లైక్ అ మాస్టర్ క్లాస్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే నాకు ఎలా ఉందంటే, స్లమ్ డాగ్ మిలియనర్ ఉంటుంది కదా, స్లమ్ డాగ్ మిలియనర్లో స్క్రీన్ ప్లే ఏంటి, ఆడెప్పుడో చిన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ నీకు ఎట్లా తెలుసు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మెమరీ. సో ఆ లింక్ తీసుకొచ్చాడు. చాలా స్క్రీన్ ప్లేస్ అలా ఉంటాయి. ఇప్పుడు మంజుబల్ బాయ్స్ లో హీ కట్స్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్, దూకిన వెంటనే కట్ టు దట్ రివర్ ఆర్ పాండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇన్ స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ లో చూస్తే కూడా వెరీ బ్యూటిఫుల్ 1 hour 20 minutes అనిపించింది. అండ్ ఎక్కడ మనము అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, రీల్స్ చూస్తున్నాం. 2 సార్లు చూసాను నేను 1 hour 20 minutes ఎపిసోడ్ దట్ యాక్ట్ 2 సార్లు చూసాను. ఈ 1 month గ్యాప్లోనే ఇది 2 సార్లు నేను విట్నెస్ చేయడం. ఇలా దురంధర్ 2 4 గంటలు చూశాను, ఇది 1 hour 21 minutes. నేను ఎక్కడ టైం గురించి టైం ఎంత ఉందిరా అని ఇలా చూడలేదు. అండ్ ఏంటంటే నేను యూజువలీ కూర్చున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంచుతా, బికాస్ ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ ప్రైవేట్ ఆ స్క్రీనింగ్. సో ఇది డోర్ ఓపెనే ఉంది. ఒక మూమెంట్ వచ్చింది, ఐ థింక్ ఆఫ్టర్ 40 minutes వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ గురించి మాట్లాడతారు, వీడియో కాల్ కదా. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, ఇలా టప పడిపోతున్నాయి నీళ్ళు. మా మమ్మీ ఎక్కడ చూస్తుంది అని చెప్పి నేను అప్పుడు డోర్ వేయడానికి వెళ్ళా, జస్ట్ టు నాట్ షో దిస్ సైడ్. అరే ఏంద్రా దేని గురించి ఏడుస్తున్నావురా నువ్వు అని చెప్పి, తెలియకూడదని చెప్పి నేను. అంటే ఇది చెప్తే నేను ఎందుకురా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు దీనికే అని ఫీలింగ్ అవుతుంది. బట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూసిన వాడికి అర్థమవుతుంది. బట్ ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్. ఇప్పుడు మనం అదే అంటే లాట్ ఆఫ్ క్రియేటర్స్ విల్ కనెక్ట్ టు ఇట్. అంటే ఇండిపెండెంట్లీ ఎవరైతే ఎస్పెషలీ ఈ కొత్త సోషల్ మీడియా లేకపోతే కాంటెంట్ క్రియేషన్లో వస్తారో వీళ్ళు రిలేట్ అవుతారు దాంతో. దాంట్లో చాలా మాస్టర్ క్లాస్ అని ఎందుకంటే ఇట్ హ్యాడ్ సెటైర్, ఇట్ హ్యాడ్ హ్యూమర్, ఇట్ హ్యాడ్ ఓ రిఫ్లెక్షన్, ఇట్ హ్యాడ్ ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్. ఒక సినిమా తీస్తే ప్రాపర్ బీట్స్ ఉన్నాయి దాంట్లో. ఒక ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది, సినిమా అయిపోయిన తర్వాత అంటే షో ఫస్ట్ ఎండ్ క్రెడిట్స్ చూసా. ఏదైతే ఉందో ప్రొడక్టివ్ డే అన్ప్రొడక్టివ్ డే అనేది దేని ప్రయారిటీస్ కదా, అది నేను ఫస్ట్ అది చూసా. ఇన్స్టాలో ఒక స్టోరీ షేర్ చేస్తే అంటే అది ఏది అంటే నువ్వు పని చేయడం కాదు, రోజు నువ్వు హ్యాపీగా నీ ఫ్యామిలీతో కానీ పార్ట్నర్తో కానీ
ఉంటే దట్ ఈస్ సక్సెస్. Yeah. క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే Yeah. మనం దేని గురించో పాకులు ఆడుతుంటాం లైఫ్లో, బట్ దట్ ఈస్ నాట్ సక్సెస్ అని ఆయన చెప్పాడు. బట్ నాదేంటంటే ఇఫ్ యూ కెన్ డూ బోత్. ఇప్పుడు ఏదో అమితాబ్ బచ్చన్ గారితో ఎవరిదో చూశాను నేను ట్విట్టర్లో మార్నింగ్ ఆఫ్టర్ ఐ వాచ్ దిస్ 1 hour 20 minutes ఎపిసోడ్. ఆయన ఏమంటాడంటే ఇఫ్ ఐ డోంట్ వర్క్, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను ఒక పని చేయకపోతే ఓ వెల్త్ లాంటిది అని అంటాడు. సో ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ బోత్ ద థింగ్స్ దట్ ఈస్ బ్యూటిఫుల్. నేను కూడా అలాంటి వర్కహాలిక్ టైపే, వేర్ ఇఫ్ ఐ డోంట్ జనరేట్ సంథింగ్, ఐ లవ్ ఎడిటింగ్. నాకు ఎడిటింగ్ ఇప్పుడు నేను ఏదైతే వీడియోస్ ఇవన్నీ చేస్తున్నానో జస్ట్ టు ఎడిట్, ఐ వాంట్ ఫుటేజ్. సో నాకు ఫుటేజ్ లేకపోతే నేను ఎడిట్ చేయలేను కదా. సో అలా నాకు ఇఫ్ ఐ క్రియేట్ సంథింగ్, చిన్న రీల్ అన్నా లేకపోతే షార్ట్ వీడియో అన్నా, ఓకే నాది వర్క్ అయిపోయింది ఈ రోజుకి. ఇట్స్ లైక్ అ ఫిల్మ్ మేకర్. నేను ఈరోజు 4-5 షార్ట్లు తీసేసా, ఇంక నౌ ఐ రిలాక్స్. ఇంకా నాకు ఎన్ని షార్ట్లు బ్యూటిఫుల్ షార్ట్లు తీసినా వద్దు, ఈ హ్యాపీనెస్ నాకు చాలా ఈ రోజుకి. అండ్ ఇట్స్ లైక్ దట్ లయన్స్ ఫిలాసఫీ. లయన్ ఐ హంట్ చేసి నేను తిని రిలాక్స్ అవుతా. ఆ హంట్ చేసే టైంలో ఏదైతే ఇంటెన్సిటీ ఉంటుందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో పుట్ యువర్ బ్లడ్ అండ్ స్వెట్. సో అది దీస్ ఆర్ ద టేక్ అవేస్ ఫ్రమ్ దట్ థింగ్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే ఆయన షో యుఎస్లో ఉన్నాడు ఆ టైంలో, ఇదంతా ఫియాస్కో జరుగుతున్నప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు యూ కాంట్ ఎస్కేప్ కదా. ఏదైనా ఇండియన్స్ ప్రతి దగ్గర ఉన్నారు. చెప్పిన విధానం బ్రో, అది కామెడీ, అది ట్రాజెడీను కామెడీను, అది చెప్పిన విధానం ఉంది కదా, లైక్ నాకు కళ్ళకు కనిపిస్తుంది. కెసినోకి వెళ్ళడము, కూర్చోవడము, అక్కడ అతను ఆ సినారియో, ఆ అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ చేయడము, పక్కనోడు వచ్చి ఆ 3 FIRs అంటాడు చూడు. నాకు అప్పుడే తెలిసింది అసలు 3 FIRలు ఉంటాయి, అప్పుడు దాకా నాకు తెలియదు. అంటే ఇట్స్ పిచ్చగా ఫన్నీగా అనిపించే ఒక మూమెంట్ అది. సో అలాంటి అక్కడ మళ్ళీ స్టేజ్ మీద వచ్చి పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు, అరే వాళ్ళ థెరపిస్ట్ కాల్ చేసి, అరే నువ్వు రిలాక్స్ అవరా, క్యాన్సిల్ చేయి ఇవన్నీ, నువ్వు ఇవన్నీ చేయకు, జనాలకు తెలిసిపోతుంది నీ ఫేస్ మీద నర్వస్నెస్ అదంతా అంటే. అప్పుడు ఒకటి ఇస్తాడు, దానికో లింక్ చేస్తాడు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆ బులింగ్, హెచ్పిఎస్ అంటారు. ఆ హెచ్పిఎస్ రామంతపూర్, బేగంపేట నాకు తెలీదు. నాకు ఇంతకుముందు నేను వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పింది ఏంటంటే ఇట్స్ రామంతపూర్ అని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ కాశ్మీర్ నుంచి ఇక్కడ వచ్చి అక్కడ డీడీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ ఈటీవీ కాశ్మీర్లో పనిచేసేవారు అంటే ఇక్కడ ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇక్కడ పనిచేశారు. 15,000 స్టార్ట్ చేశారు. సో అది క్లారిటీ లేదు వేర్ విచ్ వన్ రామంతపూర్ ఆర్ హెచ్పిఎస్ అని, మరి సమయరాయననే చెప్పాలి అది. బట్ అక్కడ దాని నుంచి దీనికి కనెక్ట్ చేశాడు. ఏంటంటే మా మదరే ఆ బుల్లింగ్ ని నా ఫేస్ లో, ఆ బుల్లింగ్ కనిపించకుండా చేసి నా షర్ట్ డిస్క్రైబ్ చేసిన విధానం బ్రో, లైక్ నేను ఈ వాట్ ఐ వెంట్ త్రూ అనేది అతను డిస్క్రైబ్ చేసిన విధానం ఉంది కదా. స్కూల్లో ఇంత బుల్లింగ్ జరిగింది నాకు, నన్ను అది చేసేవాళ్ళు, రబ్బర్తో కొట్టేవాళ్ళు, నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ముందు నన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు, ఇంకెక్కడ ఉంటుంది నా కాన్ఫిడెన్స్, ఇంత జరిగి. అండ్ నాన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాడు, మా నాన్న మారుతి 800లో వస్తే నాకు హ్యూమిలియేటింగ్గా ఉంటుందని చెప్పి ఐస్ క్రీమ్, అక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉంటున్నాను, నేను అక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పి నా టీత్ సెన్సిటివ్ అంటాడు. సో ఇట్స్ లైక్ దాంట్లో కూడా అది ఇట్స్ అ వెరీ సాడ్ సినారియో. అది ప్రతి షోర్ ఇప్పుడు రీకాల్ చేసుకుంటే ఎవరికన్నా అది ట్రామా అనేది అది అనిపిస్తుంది. మనకు ఉంటాయి కదా చిన్నప్పటి విషయాలు, ఈ స్కూల్లో జరిగిన ఈ ఆల్ బ్యాడ్ మెమరీస్ అన్నీ కానీ గుర్తు చేసుకుంటే ఇట్స్ నాట్ అన్ అన్ప్లెజెంట్, ఇట్స్ నాట్ అ ప్లెజెంట్ థింగ్ ఈవెన్ టు రిమెంబర్. బట్ దాన్ని సమయ్ ఫన్నీగా చెప్తాడు. దాంట్లో నా టీత్ సెన్సిటివ్ అనేది ఇట్స్ జోక్ దేర్. అండ్ ఏంటంటే బ్యూటీ ఎక్కడన్నా ఇది మెలో డ్రామాటిక్ అయిపోతుంది, ఇప్పుడు ఆయన ఏడవబోతున్నాడు అన్న దగ్గర హ్యూమర్ తీసుకొచ్చేస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ కదా. లేకపోతే ఏడ్చి, లేకపోతే సీరియల్ ఫార్మాట్ లో అయిపోతే ఏంటి ఐబాల్స్ కోసం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో అది చేయకుండా అది బాగా తీసుకొచ్చాడు. అండ్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు, వాళ్ళ ఫాదర్కి టిపికల్ ఫాదర్ హూ డస్ నాట్ షో ఎమోషన్స్. ఆయన వాళ్ళ ఫాదర్ మీమ్స్ షేర్ చేసుకుంటున్నాడంట. సో అప్పుడు కాల్ చేస్తే, డాడీ ఇలా నేను ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్. అమ్మతో వీడియో కాల్లో ఉన్నప్పుడు నాన్న మీమ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయని చెప్తాడు. టింగ్ 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 ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్, మొత్తం నేను సెటప్ చేసుకున్నంతా పోతుంది
అంటే వాళ్ళ ఫాదర్ కాశ్మీరీ పండిత్ కదా, అక్కడ నుంచి అరే నా ఇల్లే పోయింది, నేను నా డ్రీమ్స్ అంతా పోయింది, చిన్నప్పటి నుంచి నా చైల్డ్హుడ్ అంతా మెమరీ అంతా పోయింది, ఇదంతరా అని చెప్పి అన్నప్పుడు ఒక ఇచ్చాడు కదా క్లాస్. మూమెంట్ కదా అసలు. అంటే దురందర్లో జస్కిరత్ రంగికి మన అజిత్ దోవల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, జస్కిరత్ హమ్ మర్ద్ హై. దట్ కైండ్ ఆఫ్ మూమెంట్ దిస్ ఇస్. నాకు డ్రాగన్ మూమెంట్ గుర్తొచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి, పరిగెత్తు, ఏం కాదు చూసుకుందాం, నాన్న నేను ఉన్నాడు అంటాడు కదా, అల్టిమేట్ మూమెంట్ కదా అది కూడా. సో అండ్ ఇందాక మనం ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం. ఆ బుల్లింగ్ దానికి ఎందుకు వెళ్ళామంటే దాన్ని లింక్ చేసి ఒక భయంకరమైన పే ఆఫ్ ఇస్తాడు బ్రో. అదేంటంటే నేను మా అమ్మకే నా ఎమోషన్ అనేది నా మొహం మీద చూపించలేదు, ఆడియన్స్ కి ఎట్లా చూపిస్తాను నేను, ఛాన్సే లేదు అని. అది ఏమన్నా మూమెంట్ అది, అసలు అసలు హీరోయిక్ మూమెంట్ అది. నేను కానీ ఆడియన్స్లో ఉన్నా, లేకపోతే ఇది కానీ ఒక సినిమాలో సీన్ అయితే అక్కడ అసలు ఫ్లాష్ కట్ అక్కడ ఇట్స్ లైక్ ప్రశాంత్ నీల్స్ ఫ్లాష్ కట్ లాగా, వేర్ యూఆర్ నాట్ టెల్లింగ్ ఎ స్టోరీ ఇన్ లీనియర్ ఫార్మాట్. అక్కడ అన్నప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి జస్ట్ ఇమాజిన్ అక్కడ స్లో మోషన్ లో వాక్ ఏదో ఆ ఇంటర్ కట్ లైక్ అమ్మ దగ్గర మొహం ఎక్స్ప్రెషన్ చూపించకపోవడం, ఇక్కడ ఆడియన్స్ ముందుకెళ్ళి షో పర్ఫామ్ చేయడం అనేది అమూల్ బేబీ అనే టైప్ లో. యా అది. అండ్ నాన్నది చెప్పింది కూడా బ్రో, అసలు నాన్న ఏడుస్తుంటే నేను కాశ్మీర్లో నా ఇల్లు పోయినప్పుడు నేను ఏడవలేదురా అనేది స్టోరీ టెల్లింగ్ బ్రో. నాకు అన్నిటికంటే నాకు మెంటల్ అనిపించింది ఏంటంటే, సినిమాలు అనేవి మనం ఎందుకు చూస్తుంటాము, ఒక బుక్ అనేది మనం ఎందుకు చదువుతాము, ఇంకొక పర్సన్ లైఫ్ మనకు తెలుస్తుందని కదా. ఎందుకు బుక్స్ చదవమంటారు, ఎందుకు ఎక్కువ బుక్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ విజ్డమ్ ఎందుకు ఉంటుంది అంటారంటే, నువ్వు ఆల్రెడీ చాలా మనుషుల యొక్క మైండ్స్లో నుంచి ప్రపంచాన్ని చూసుంటావు. సో నీకు ప్రపంచం అర్థం అవ్వడం కొంచెం ఈజీ అవుతుంది, అందుకే నీకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, ఎందుకు ఒక మనిషి ఇలా చేయగలుగుతున్నాడు అని. గుడ్ ఫిల్మ్స్ ఆల్సో డూ దాట్. ఒక మంచి సినిమా అనేది కూడా ఒక మనిషి సైకిలోకి నిన్ను తీసుకెళ్తుంది. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ సినారియోలో ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ సినారియోలో ఎందుకు అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనేది ఒక మంచి సినిమా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, కమ్యూనికేట్ చేయగలుగుతుంది. మంచి స్టోరీ అనేది చేయాల్సింది అదే. ఇంకొక మనిషి యొక్క మైండ్లో మనల్ని కూర్చోబెట్టగలగడం, వాడిని కంప్లీట్గా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా పోర్ట్రే చేయగలగడము, వాడి దృష్టిలో నుంచి ప్రపంచాన్ని చూపించగలగడం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ స్టిల్ అలైవ్ డిడ్. ఎస్. ఇది నా డౌట్ ఏంటంటే, ఇది ఇట్ వాజ్ షార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్. ఐ థింక్ ఆయన టూర్ లో భాగంగా ఇది షూట్ చేశారు. సో వాళ్ళు బేసికలీ స్టాండప్ వాళ్ళు ఏం చేస్తారంటే టూర్లు వేసుకుంటారు కదా, అది ఇండియా అయినా లేకపోతే ఇంటర్నేషనల్ అయినా, అంత షో చాలా డెవలప్ అవుతుంది ఒక్కొక్క దానికి ఒకదానికి. సో లాస్ట్ దాంట్లో షూట్ చేస్తారంట. ఇది లాస్ట్ దా అట్లా అంటారు మరి, అది అంటారు మరి. అంటే ఈయన ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ తో వస్తున్నాడు కదా. ఐ థింక్ దిస్ మైట్ హావ్ బీన్ అ స్పెషల్ ఫస్ట్ ఎపిసోడ్ మేబీ, వేర్ ఈస్ గివింగ్ కాంటాక్ట్స్ వాట్ హ్యాపెండ్. సో అందరికి బ్రేక్ చేసి ఇది చేసి ఉంటారు. అండ్ అది యాక్చువల్లీ దీనికి చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ రియాక్షన్ ఉంది అక్కడ, నవ్వుతున్నారు అదంతా. అదొక సినిమా, ఇట్స్ లైక్ పైరేటెడ్ ప్రింట్. సో అది మనం చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక రిడెంప్షన్ అక్కడే వచ్చేసింది. సో యువర్ యాజ్ అన్ ఆడియన్ ఆల్సో ఓకే. అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే, యూట్యూబ్ కామెంట్స్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంటే, జనాలు ఫస్ట్ కామెంట్స్ చూస్తారు, దాన్ని పాజిటివ్ కామెంట్స్ ఎన్ని ఉన్నాయి, దే స్వే విత్ ద పాజిటివ్ కామెంట్స్. కన్ఫర్మేషన్ బయస్ అంటారు బ్రో. కన్ఫర్మేషన్ బయస్, నీకు ఆల్రెడీ మైండ్లో ఒక విషయం చెప్పాలని ఉంటుంది, అటువంటి కమెంట్ కానీ నీకు ఒకటి కనిపించింది అనుకో, సంతోషపడిపోతావు. ఎగ్జాక్ట్లీ, దానికి లైక్ కొట్టడం, దాని కింద కామెంట్, అది లేకపోతే ఇంకా ఈయన మెజారిటీ దీంతో ఉందో దాంతో వెళ్ళిపోతావు. సో అదే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ వాస్ డన్ ఇన్ విత్ అ లైవ్ ఆడియన్స్. దట్ ఈస్ అడ్వాంటేజ్. హీ కుడ్ హావ్ డన్ దిస్ రిడెంప్షన్ థింగ్ ఇన్ ఓపెన్ ఇన్ అ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. ఓ రూమ్ లో కూర్చొని కెమెరా ముందు చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఇట్ వోంట్ వర్క్. చెప్పొచ్చు, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, బట్ హీ చోస్ అందరి ముందు చెప్పాలి నేను. ఐ థింక్ దట్ చాయిస్ ఇస్ ద గ్రేటెస్ట్ చాయిస్. అండ్ ఇట్స్ అ గ్రేట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నువ్వు అన్నట్టు థియేటర్ ప్రింట్ చూసిన ఫీలింగే. లైక్ అక్కడ ఒకటి, అది సినిమా అక్కడ జరుగుతుంది, వచ్చిన మూమెంట్స్ అన్నిటికీ జనాలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది నీకు
కళ్ళకు కనిపిస్తుంది. లైక్ అంటే కొన్ని మూమెంట్స్లో డెడ్ సైలెన్స్ అయిపోద్ది అనమాట. డెడ్ సైలెన్స్ ఎక్కడ అంటే అమ్మ వీడియో కాల్, అది నేను తిరిగి నేను అక్కడికే వస్తా, ఎందుకంటే నా మైండ్లో నుంచి అది పోవట్లా. అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్నా అనేది ఒక 2-3 మినిట్ నడుస్తుంది అది. లైక్ బలరాజ్కి ఏం జరిగింది, తన హెడ్ స్పేస్ ఏంటి, నా హెడ్ స్పేస్ ఏంటి, లైక్ అప్పుడే మెలటానిన్ జోకులు అవన్నీ వస్తాయి, అంతా అయిపోయి ఫైనల్లీ అమ్మతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే బాప్ మీమ్ బేజ్రా అంటే యూ సడన్లీ సీ ద హోల్ ఆడిటోరియం లాఫింగ్. అది అసలు. అండ్ అట్లాంటి చాలా మూమెంట్స్ ఉంటాయి, అట్లాంటివి చాలా క్రియేట్ చేశాడు. అమ్మ నాన్న మీద ప్రేమ అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇంటిమేసి ఫాదర్తో ఎంత క్లోజ్గా ఉండాలి నువ్వు అదంతా చెప్పి అమ్మ నాన్నతో క్లోజ్గా ఉండండి కానీ బీర్ బైసెప్స్ లాగా కాదు అంటాడు సడన్లీ. సో దట్ ఈస్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే అక్కడే ఫాదర్స్ ఎలా ఉంటారు, ఫాదర్స్ ప్రేమ చూపించరు. ఫర్ మీ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ విత్ మై ఫాదర్ వెన్ ఐ వెంట్ టు అ కాలేజ్. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను నేను అంతకుముందు హాస్టల్లో చదవలేదు. సో హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ డ్రాప్ చేశారు అక్కడ. సో డ్రాప్ చేసినప్పుడు ఇంకా డ్రాప్ చేసిన నేను హాస్టల్లో ఆయన రిటర్న్ బ్యాక్ అవ్వాలి. సో ఆయన వెళ్ళిపోయి అప్పుడు దాకా మా ఫాదర్తో నేను చాలా తక్కువ మాట్లాడతా, ఆయన కూడా చాలా తక్కువ మాట్లాడతాడు, నేను కూడా చాలా తక్కువ మాట్లాడతా. సడన్లీ అప్పుడు మా ఫాదర్ హగ్ చేసుకున్నాడు, నేను ఏడ్చా అప్పుడు. అంటే ఎంత అంటే ఆయన కూడా ఏడ్చాడు హగ్ చేసుకొని, అంటే ఎమోషన్ చూపించాడు మా ఫాదర్. ఎమోషన్ లోపట్ ఉంటుంది. ఏడ్చి వెళ్ళిపోయాడు, ఇంకా జాగ్రత్త బేటా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ ఫాదర్ అంటే. అరే నువ్వు ఎక్కడో అయితే అది ఏదో హై అనుకో, అదేంటి చూసావా ఏదో అంటున్నావు, మేము ఎప్పుడో చూసాం రా అదంతా అని చెప్పి ఒకటి చెప్తాడు అక్కడ. అదే నువ్వు ఏదైతే ఇప్పుడు రోడ్డు మీద నడవడం మొదలు పెట్టావో, మీ నాన్న ఆ రోడ్డు ఎండ్లో ఉన్నాడు అని చెప్పేది అంటే ఇదే. నువ్వు ఇప్పుడు ఎమోషన్ చూపించకూడదు అది ఇది అనుకుంటా వెళ్ళి బై ది ఎండ్ నువ్వు ఎమోషనల్లీ స్టంట్ అయిపోతావురా, యూ విల్ బికమ్ ఎమోషనల్లీ స్టంటెడ్ అనేది. అండ్ యువర్ ఫాదర్ అదే రోడ్డు మీద వెళ్ళాడు అనేది. అది ఈ స్టిల్ అలైవ్ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఫర్ క్రియేటర్స్, ఏదో అప్కమింగ్ క్రియేటర్స్కి మార్గదర్శకం లేదా మాస్టర్ క్లాస్ అలాంటివి ఉన్నాయి చాలా. వెరీ టాక్స్ అబౌట్ వెజ్ నాన్ వెజ్ ఇంటర్నెట్ వస్తాడు. బట్ ఏంటంటే చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి అక్కడ. ఆ లైఫ్ లెసన్స్ ఏంటంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు. అరే ఈరోజు అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది, బట్ నువ్వు ఈరోజు చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు చేయలేదనుకో ఆ పని పోతుంది, ఇంకా టుమారో విల్ బీ బెటర్. బట్ నిన్న చేయాల్సిన పని అయితే మళ్ళీ రాదుగా. అది ఆయన ఆ టూర్లో ఉన్నప్పుడు ఈ ఫినిష్ దట్ జాబ్. ఎంత ట్రామాటిక్గా ఉన్నా, ఎంత టర్మాయిల్ ఉన్నా, కేయాటిక్గా ఉన్నా, ఈ ఫినిష్డ్ ఇట్. ఎంత బిగ్గెస్ట్ లెసన్ అది. అంటే కొన్ని ఉంటాయి కదా 10 things యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఆర్ దురంధర్. ఏదో రీసెంట్లీ దురంధర్ నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు అనేది ఎలా ఉందో, ఆర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్. ఈ దీంట్లో నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. అక్కడ ఆయన స్క్రిప్టెడా లేకపోతే ఆయన అదేంటి యాక్టింగ్ చేశాడా, ఎంత హిడెన్గా ఉంది, ఇదంతా పక్కన పెడితే why are people watching it? Why does this have 1.5 crores now? By the time we are having this conversation, night ఎంతో 11 or 12 అవుతుంది. 1.5 crores, some 1 lakh కామెంట్స్ ఉంటుంటాయి కదా, ఎన్నో వందల్లో లైక్లు డిస్లైక్స్ పక్కన పెడితే ఎన్ని ఉంటాయో మనకు తెలీదు. బట్ వై ఆర్ పీపుల్ వాచింగ్ ఇట్? వై ఆర్ ఎవ్రీబడి ఈస్ డిబేటింగ్ అబౌట్ ఇట్? నేను నాకు ఆ రెడ్ కలరే కనిపిస్తుంది ఇన్స్టాలో కదా, ఇన్స్టా బ్యాక్గ్రౌండ్ రెడ్, ఆ షర్ట్ రెడ్, బ్యూటిఫుల్. ఎవ్రీ సెకండ్ రీల్ ఇస్ సమ్. ఆయన అంటాడు చూడు, ఒకప్పుడు నేను ఎవ్రీ సెకండ్ రీల్ నాది ఉండేది, ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్లీ. సో ఇది ఎలా ఉందంటే, నాకు రామ్ గోపాల్ వర్మ గారు దురంధర్ని షోల్డర్ మీదకి వేసుకొని హీఈస్ లైక్ టాకింగ్ అబౌట్ దురంధర్ కదా, ఐ హావ్ బికమ్ లైక్ దట్. అంటే కంపారిజన్ కాదు కానీ ఇన్ ఏ వే నా ఛానల్ నేను పెట్టా. బట్ ఎవ్రీబడి హూ ఈజ్ ఏబుల్ టు రిలేట్ టు దట్ ఎపిసోడ్ అలానే తయారవుతున్నాడు.
అందరూ Story share చూడండి రా, చేయడం. ఇది చూడండి రా, ఆ. ఇది మీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుందిరా, ఒక జాయ్ ఇస్తుందిరా, ఒక హోప్ ఇస్తుందిరా. నేను 100 మంది స్టోరీలు చూసా అది ఫిల్మ్ మేకర్స్ దగ్గర నుంచి. నా ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఫాలో అవుతున్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్న ఫిల్మ్ మేకర్స్ దగ్గర నుంచి ఎవరికో ఒకళ్ళకి ఒక కనెక్షన్ ఉంది. అరే ఇది నేనే రా, ఇది నాకు ఇలా జరిగిందిరా. ఒక ఫాదర్ ఎమోషన్ ఉంది, మా ఫాదర్తో ఇలా జరిగింది, లేకపోతే మా మదర్తో ఇలా జరిగింది. నా ఫ్రెండ్ రా, యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ గురించి బీ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. బలరాజ్ ది కదా, బలరాజ్, అరే ఇలాంటి ఫ్రెండ్ నీకు ఉండాలి, హూ ఇస్ దేర్ ఫర్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్స్. అడ్వైస్ ఇస్తాడు, చెత్త అడ్వైజ్ ఇస్తాడు, కానీ నీతోనే ఉంటాడు. ఇట్స్ లైక్ అర్జున్ రెడ్డిలో రాహుల్ రామకృష్ణ, శివానా ఆయన పేరు ఏదో ఉంటది, శివ అనుకుంటా కదా. సో అలా ఒక ఫ్రెండ్. సో సునీల్, మాస్లో సునీల్. ట్రామా బ్రో. సో అలాంటివి ఆయన మీద కూడా వస్తుంది. సో దట్ ఈస్ ఇంపాక్ట్. ఒక సినిమా గురించి మనం ఎంత మాట్లాడతాం, అరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందిరా, స్క్రీన్ ప్లే బాగుందిరా, ఎడిటింగ్ వస్తుందిరా, పోస్ట్ క్రెడిట్ సీన్ వస్తుందిరా, లేకపోతే ఈ ఫ్రెండ్ ఈ సీన్ బాగుందిరా, ఆ ఎమోషన్ అక్కడ పండిందిరా, ఈ ఎలివేషన్ బాగుందిరా, ఈ సెటైర్ బాగుందిరా, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే మోర్ దెన్ సినిమానే కదా. ఇది యాక్చువల్లీ సినిమా కాదు, మోర్ దెన్ సినిమా. అది యాక్టింగ్ అనే అనుకో, కంప్లీట్లీ స్క్రిప్టెడ్. స్టాండప్ అనేవి ప్రాపర్ గా ఎగ్జాజరేట్ చేసినాడని అనుకో. స్టాండప్ అనేది రాసుకుంటారు, ఇట్స్ ఆల్ రిటర్న్ ఓన్లీ, జోక్స్ ప్లాంటింగ్ అదంతా రాసుకుంటారు. ఇట్స్ స్టిల్ గ్రేటెస్ట్ స్క్రిప్ట్ నో అలా అనుకున్నా కూడా. ఎంత బాగా పండింది అది, కళ్ళకి కనిపిస్తున్నాయి కదా సీన్స్ నీకు, ఇంతకంటే ఏం కావాలి? మనం జనరల్గా డ్రామటైజ్ చేసి యాక్టర్లు పెట్టి చూపించేది, ఇక్కడ ఒక మనిషి వచ్చి నీకు నారేషన్ ఇస్తున్నాడు. అది ఎంత ప్యూర్గా ఉంది అది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇట్స్ అన్కట్ లాగా ఉంది. అంటే ఒక ఆడియన్స్ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్ లైక్ ఏదో రూమ్లో కూర్చొని రికార్డ్ చేసేసి అరే ఓకే లెట్స్ ట్రిమ్ ఇట్ ఆఫ్, ఏవో తర్వాత ఎడిటింగ్లో చాప్ చేసి. బట్ ఒక ఫ్లోలో ఇట్స్ నాట్ లైక్ ఎ సినిమా, ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ నోబడీ కెన్, ఇప్పుడు నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు కానీ ఎంత ఫేక్ చేస్తాడు చెప్పు ఒక మనిషి. అట్లా ఫేక్ చేయగలిగిన వాడు ఈజ్ అ గ్రేట్ యాక్టర్ కదా అంటాను నేను. ఫేక్ చేసినా కూడా, యాక్టింగ్ అంటేనే ఫేకింగ్ కదా, సరే ఫేక్ చేశాడని అనుకో, గ్రేట్ పర్ఫార్మెన్స్ నో, ఏ రకంగా చూసుకున్నా ఇట్స్ విన్, ఇట్స్ అమేజింగ్ అంటున్నా. లాస్ట్లో వాళ్ళ పేరెంట్స్ ఫోటో ఇంకేవో ఫోటోలు వస్తాయి. నేను యాక్చువల్లీ అప్పటికే ఐఎమ్ సోల్డ్ అవుట్, నాకు ఇంక వద్దురా బాబు చాలు, అంటే నాకు నా 500 రూపాయలు ఏదో వచ్చేసే నాకు అన్న టైప్లో నేను ఇంకా అది పెద్ద అటెన్షన్ ఇవ్వలేదు ఆ ఇమేజెస్కి. పాప్ అవుతున్నాయి బికాజ్ ఐ వాజ్ ఇన్ ట్రాన్స్ దానికంటే ముందే. సో ఆ ఇమేజ్ వచ్చినప్పుడు ప్యూర్ సినిమా కదా, సినిమానే చేస్తుంది ఇవన్నీ. దాని తర్వాత నువ్వు ఒక టేక్ అవే ఇస్తున్నావు ఆడియన్స్కి. అరే నేను ఇప్పుడు దాకా ఒకటి చెప్తాడు మధ్యలో ఏంటంటే, నేను ఇప్పుడు దాకా అండ్ హీ టాక్స్ అబౌట్ యూ హ్యావ్ టు వేర్ అ మాస్క్ ఎస్పెషలీ ఇన్ కంటెంపరీ టైమ్స్. ఇండియన్ ఇంటర్నెట్లో నువ్వు రియల్గా ఉన్నావు, ఆఫ్ ద కెమెరా మాట్లాడేవన్నీ కెమెరా ముందు మాట్లాడితే దొబ్బుతారు నిన్ను అని చెప్పి ఏదో చెప్పిన తర్వాత బీ డిటాచ్డ్ అంటాడు. వెరీ బ్యూటిఫుల్, డిటాచ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏంటంటే హీ డస్ నాట్ యూజ్ దిస్ వర్డ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను చదివాను ఓయూలో ఎంఏ. సో దాంట్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని ఉంటుంది, హైరార్కీ ఆఫ్ నీడ్స్లో మాస్లో చెప్తాడు అనుకుంటా. సో దాంట్లో ఏంటంటే ఇలా పిరమిడ్ ఉంటుంది, వేరే టాప్లో సెల్ఫ్ యాక్చువలైజేషన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే బేసిక్ నీడ్స్ కింద, దాని తర్వాత సొసైటీ కోసం ఒకటి చేస్తావు, దాని తర్వాత నీ కోసం ఏదో చేస్తావు, కార్ కొనడం, ఇల్లు, మీ పేరెంట్స్ చెప్పింది చేస్తావు. ఒక పాయింట్ వచ్చేసిన తర్వాత ఏంటంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్, వేర్ రిటైర్మెంట్, వేర్ ఇప్పుడు నేను అందరి కోసం చేశా, ఇప్పుడు నా కోసం చేస్తా అని చెప్పి హీ టాక్డ్ అబౌట్ దట్. ఇప్పుడు నేను డబ్బులంతా నాకేం అవసరం లేదు, అందరు అదే చెప్తారు, డబ్బులు వచ్చాక ఇదే చెప్తారు, కానీ నేనేం చేయాలనుకుంటున్నాను అది నేను ఇప్పుడు చేస్తానని అంటాడు కదా. నేను ఇక పైన చేసేవన్నీ నేను సంతోషంగా నేను ఎంజాయ్ చేయబోతున్నా జీవితాన్ని అని. సెల్ఫ్ యాక్చువలైజేషన్ బ్యూటిఫుల్ లైఫ్, ఇట్స్ ఎ లెసన్, మేనేజ్మెంట్ లెసన్ అది, మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో 2 టేక్అవేస్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఫినిష్ ద జాబ్ ఎట్ హ్యాండ్. ఆల్రెడీ ఒక పని ఒకటి మొదలు పెట్టుంటే నీ లైఫ్ ఎంత పెంటున్నా, ఎంత జరిగినా, నీ మైండ్ ఎంత ఫక్ అయిపోయినా కూడా ఫినిష్ చేయదాన్ని, అదొకటి.
అండ్ విచ్ ఇంట్రెస్టింగ్లీ ఎనఫ్ ఈరోజు నాకు ఒక పర్సన్ షీఈ్ అ టీచర్, తను ఈరోజు ఇదే స్టాండప్ దీని గురించే మాట్లాడుతూ ఈ పాయింట్ నాకు చాలా రిలేటబుల్గా అనిపించింది బ్రో. అదేంటంటే ఐ మైట్ బి హ్యావింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ షిట్టి డే, బట్ స్టిల్ నేను స్కూల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నా పని నేను చెయ్యాలి, నీ ఎంత ఇదైనా అవ్వని చేసి తీరాలి బ్రో, వేరే ఆప్షన్ ఉండదు. నాకు మూడ్ లేదు నేను గివప్ ఇచ్చేస్తా అనే ప్రివిలేజ్ ఎవరికి ఉంటుంది చెప్పు? మనమేం పెద్ద స్టార్స్ ఏం కాదు కదా, నాకు మూడ్ లేదు, ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్, షూట్ క్యాన్సిల్ చేసేయండి, లేకపోతే సీఈఓ అయితే నాకు ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలని లేదు, పోస్ట్ అంత అథారిటీ మనకు ఉండదు కదా. యూ విల్ బీ హ్యావింగ్ ఎ షిట్టి డే, కెమెరా ముందు కూర్చోవాలి, మాట్లాడాలి, చెయ్యాలి, లేకపోతే నువ్వు వెళ్ళి నీ బాస్కి ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఏం చెయ్యలేము, అది చెయ్యాల్సిందే. దట్ ఈస్ వన్ థింగ్, దట్ ఈస్ వన్ థింగ్. ఎంత షిట్టీగా నీ కానీ ఇంకోటి ఏంటంటే ఏం తీసుకొస్తారంటే, ఓకే ఆయనకి చాలా మనీ అప్ ఫర్ స్టేక్స్, మనీ స్టేక్ అవి చేయకపోతే ఆయన చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక స్టేక్ ఉంటుంది, అంటే ఒక రకమైన వనరబిలిటీ ఉంటుంది. ఇది చేయకపోతే నాకు డబ్బులు రావు అనేది సంథింగ్ టు లూజే ఉంటుంది. సో ఆ టేక్అవే ఇస్ అ వెరీ గుడ్ టేక్అవే, దట్ నీకు ఏదైనా ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వు ఎప్పటి నుంచో బిల్డ్ చేసావు కదా, నువ్వు ఎప్పుడో బిల్డ్ చేసుకుంటూ వచ్చావు, ఓ ప్రాబ్లం వచ్చింది నీకు, దానివల్ల వేరే ఆగకూడదు కదా. అండ్ టుమారో విల్ బి ఆబ్వియస్లీ బెటర్. ఇది ఇంగ్లీష్లో అంటే జాక్మా చెప్తాడు ఇంగ్లీష్లో, అదే బోయపాటి గారు తెలుగులో చెప్పారు. ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు అద్భుతంగానే ఉంటుందండి. ఇప్పుడు ఏదో పిచ్చి డెసిషన్ తీసుకుంటాం మనం, ఏంటంటే ఏదో అయిపోయిందని చెప్పి జుట్టు కట్ చేసుకోవడం, తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం ఎందుకు కట్ చేసుకున్నామని. బట్ కీప్ యువర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్. అంటే నీ చేతిలో ఏం లేదు కదా, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, ఆటోమేటిక్లీ అవేదో అవుతూ ఉంటాయి. కానీ నువ్వు ఎందుకు డిసైడ్ చేసావు దట్ యూ షుడ్ వాచ్ దిస్? అంటే నేను నా చెప్తా, ఎందుకంటే నేను ట్విట్టర్లో చూస్తున్నాను కపుల్ ఆఫ్ క్లిప్స్. నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా, ఇప్పుడు అప్లోడ్ ఈవినింగ్ 7కి ఈవినింగ్ అప్లోడ్ అయింది. ట్విట్టర్లో కొన్ని క్లిప్స్ వస్తున్నాయి, నాకు తెలియలేదు ఇది ఈ స్నిప్పెట్స్ పాత వీడియోవా ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అనుకున్నా. చూస్తుంటే వస్తున్నాయి. నాకు కొన్ని స్నిప్పెట్స్ బ్యూటిఫుల్గా అనిపించాయి. అది తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు వాచ్ ద కంప్లీట్ థింగ్. ఇంకా చూసిన తర్వాత ఇంకా మైండ్ ఇస్ బ్లోన్ అనే టైప్లో చాలా హ్యాపీగా అనిపించింది చూసిన తర్వాత. అండ్ నాకేమైనా అనిపిస్తే ఐఎమ్ ఆల్సో ఇన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ మోడ్. నేను ఎప్పుడు అదే అంటే 3 ఏళ్ళు తెలుగు సినిమాలు కంటిన్యూస్గా రివ్యూ చేస్తే ఎవడన్నా సెల్ఫ్ యాక్చువలైజేషన్ మోడ్కి రావాల్సిందే. అంటే 2019 నుంచి నేను మీమ్స్ చేస్తున్నా కూడా 2019 నుంచి ఇప్పుడు వస్తే 8 years అవుతుంది, 7 years అవుతుంది. సో మీమ్స్లో కూడా యూ గెట్ హై, అదేంటి బర్న్ అవుట్ స్టేజ్ ఉంటుంది కదా. సో ఆఫ్టర్ పాయింట్ ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ ఆర్ ఏదో ఇప్పుడు నేను ఎవరినో ఇంప్రెస్ చేయాలి కాదు, నీకేమనిపిస్తుంది అని నేను అక్కడ నుంచి మనం ఇది చేస్తున్నాం అక్కడ. అందుకే సినిమా కాదు కదా, ఇప్పటిదాకా నేను సినిమా కాకుండా దేని గురించి మనం డిస్కస్ చేసింది లేదు, స్టాండప్ గురించి డిస్కషన్ చేసింది లేదుగా. ఎందుకు చేస్తున్నామంటే మాట్లాడాలని అంతే. అండ్ యాజ్ ఎ సెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ కూడా, ఒక ప్లాట్ఫామ్ అనేది యూ కెనాట్, అంటే ఫిల్మ్ మేకింగ్ ద్వారానే నువ్వు ఏదో క్రియేటివిటీ చూపించాలని లేదు. ఇక్కడ నువ్వు ఒక ఇంటర్వ్యూలో లేకపోతే ఒక ఎపిసోడ్ లేకపోతే ఒక షోని నీకు ఇన్ని ఇస్తుంటే ఎంటర్టైన్మెంట్, లేకపోతే ఇంత ఎలివేషన్ గూస్ బంప్, అరే నాకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అది ఎంత సాలిడ్ గూస్ బంప్ అంటే ఇట్స్ వెరీ ఆబ్వియస్. అంటే ఇప్పుడు చూసేవాడు కూడా ఏంద్రా నీకు ఇంత వచ్చింది ఆడి కూడా కనిపిస్తుంది దూరం నుంచి. అంటే రకరకాల గూస్ బంప్స్ ఉంటాయి కదా, గూస్ పింపుల్స్. సో అలా అనిపించింది. ఇఫ్ షో ఇస్ గివింగ్ ఏబుల్ టు గివ్ దట్ థింగ్, ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ అ ఫిల్మ్ ఇస్ గివింగ్. ఒక F1 లాంటి మూవీ, మంజుబల్ బాయ్స్ లాంటి మూవీ, లేకపోతే ఏదైనా తెలుగు సినిమా ఇచ్చినా కూడా, దురంధర్ ఇచ్చినా కూడా, వేరే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి ఒక కాంటెంట్ వచ్చినప్పుడు వీ షుడ్ ఆబ్వియస్లీ డిస్కస్. ఇంపాక్ట్ బ్రో, మనం తిరిగి రివ్యూస్లో ప్రతి చోట ఇంటర్వ్యూస్లో మాట్లాడేది ఇంపాక్ట్ ఏమిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. ఇదేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి లేదు కదా, అది జస్ట్ మాట్లాడుతున్నాడు, ఆడియన్స్ అరుపులు కేకలే బ్యాక్గ్రౌండ్ స్కోర్.
అదే వెనక్కి తిరిగి రావాలంటే ఇట్ ఆల్ గోస్ టు పవర్ ఆఫ్ స్టోరీస్. స్టోరీకి ఉన్న పవర్ ఏంటి, ఒక స్టోరీ ఒక మనిషిని ఎంత మూవ్ చేయగలుగుతుంది. అతను సన్నమేరైనా చెప్పుకుంది అతని లైఫ్ స్టోరీ కదా, గత సంవత్సరంలో ఏం జరిగింది అండ్ అతని లైఫ్ స్టోరీ బేసికలీ లాస్ట్ 1 yearలో ఏం జరిగింది అనే దాన్ని పెట్టుకొని దాంట్లో ఈ ప్రశాంత్ నీల్ కట్స్ లాగా ఈ వెనక్కి వెళ్ళి వస్తున్నాడు. స్టోరీ బ్రో అది. ఆ స్టోరీ అనేది నిన్ను నవ్వించింది, ఏడిపించింది, ఆలోచింపజేసింది. అరే ఒకటి జీవితం నుంచి మనం చూసి ఏం నేర్చుకోవచ్చు, ఏం మన జీవితంలో మన కెరియర్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనే పాయింట్లను ఇస్తుంది. సైకాలజీ కూడా ఉంది. సైకాలజీ ఏంటంటే హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, లేకపోతే అవతల వ్యక్తి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ చాలా సెటైర్ ఉంది, అంటే ఆపోజిషన్ పార్టీస్ కూడా ఇన్ని తీసుకురాదు ఆర్ ఇంత కౌంటర్ చేయదు. ఒక బ్యూటిఫుల్ కామెడీతో పాటే ఆ సెటైర్ కూడా తీసుకొచ్చి, ఎలా అంటే సమయర్ ఆయన పూణేలో చదువుతున్నప్పుడు చదివాడు. అక్కడ ఈయన అస్సాం పోలీస్ ఆర్ ఎట్ సమయర్ అన్నస్ హౌస్ అని చెప్పి ఈయనకి చదువుతున్నాడు ఫోన్లో. నాకు పూణేలోకి ఇల్లు ఎక్కడ ఉందిరా బాబు అనుకుంటే ఆయన పీజీలో ఉండేవాడంట. పేయింగ్ గెస్ట్గా ఉండే ప్లేస్ని అస్సాం పోలీస్ వచ్చి వీళ్ళు నాక్ చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఉంటారు పీజీలో. ఆబ్వియస్లీ ఈయన పాస్అవుట్ అయిందో వేరే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళకి ఏ అలవాటు ఉన్నాయి ఏంటో ఈయన కొంచెం ఎగ్జాజరేట్ చేసాడు. ఏం చేశాడో అక్కడ ఏదో గాంజా దొరుకుంటుంది, పేపర్ దొరుకుంటుంది, రోలింగ్ పేపరు. ఆ పేపర్లో ఓకే గాంజా ఉందా, ఓకే గాంజా ఓకే, కానీ జోక్స్ ఏం లేవు కదా. అంటే వాట్ ఈస్ ప్రయారిటీ, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ అనేది దాని గురించి. వాట్ అ బ్యూటిఫుల్ సటైర్. ఇట్స్ ఎ గ్రేట్ కమెంటరీ, ఇట్స్ ఎ గ్రేట్ సెటైర్. శక్తిమాన్ గురించి చెప్పేది. శక్తిమాన్ నువ్వు అంటావు జనాలు ఖరాబ్ అయిపోతున్నారు లేకపోతే చచ్చిపోతున్నారని. నేను షో చూసి చిన్నపిల్లలు ఎంతమంది వాళ్ళు శక్తిమాన్ వచ్చి పట్టుకుంటాడని. అండ్ మీడియా గురించి మాట్లాడింది. మీడియా ఉంది కాబట్టి, మేము ఉన్నాం కాబట్టి జనాలు నవ్వుకుంటూ సరదాగా ఉన్నారు, డిస్ట్రాక్ట్ అయి ఉన్నారు. మేము కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే, ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే నిజమైన విషయాల గురించి మాట్లాడతారు, అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి అంటే. అండ్ మీడియా అండ్ మేము స్టాండప్ కమెడియన్స్ కూడా సేమ్. మనము ఎందుకంటే మీరు కూడా చేస్తుంది అదే కదా, డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అది చూపించకుండా భజన చేస్తూ కొమ్ము కాస్తూ ఇవన్నీ చేస్తున్నారు కదా అని. నైస్ సెటైర్. అండ్ నువ్వు ఒక పాత క్లిప్ చాలా పాడ్కాస్ట్లో నుంచి మనోడు ఎప్పుడో స్పాయిలర్స్ ఇచ్చేసాడు. ఏమంటాడంటే నువ్వు ఎవరితోన్నా పెట్టుకోవచ్చు, రేపు ఏమి పని లేని వాడితో పెట్టుకోకు, రేపు ఏదన్నా పని ఉన్న వాడితో పెట్టుకో అంటాడు. సో ఏంటంటే 3-4 రోజుల తర్వాత ఏదో కొత్త న్యూస్ వస్తుంది జనాలు. అది అల్టిమేట్లీ యూ హ్యావ్ టు షో యర్ ఎక్సెల్ షీట్ కదా. నువ్వు ఏం పని చేసావు చూపించాలి కదా నీ ఓనర్కి లేకపోతే కంపెనీకి. అప్పుడు మానేస్తాడు, లేకపోతే కొత్త ఇష్యూ వస్తుంది. కానీ పని లేనివాడు ఏం చేస్తాడు, దాని చుట్టే తిరుగుతుంటాడు. సో ఇవన్నీ చెప్పాడు బ్రో మాట్లాడుకోవడానికి. అది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అసలు. ఒక షో మన సినిమాలే డిస్కషన్ కి స్కోప్, అంటే సినిమాలే డిస్కషన్ కి దారి తీయాలి కదా. అంటే సినిమా ఎందుకు డిస్కషన్ కి దారి తీయాలి, సినిమాలా చూడండి, సినిమా ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక డిఫెన్స్ చేసుకుని వస్తారనమాట. అలాంటి టైమ్స్ లో ఒక స్టాండప్ షో, ఒక 1 hour 20 minute షో అనేది నిన్ను ఒక పర్సనల్ లెవెల్లో, ఒక సైకలాజికల్ లెవెల్లో, ఒక ప్రొఫెషనల్ లెవెల్లో, ఒక సొసైటీ లెవెల్లో ఇంత ఇస్తుందంటే మాట్లాడుకునే దానికి, అది ఎంత గొప్ప స్టోరీ టెల్లింగ్, అది ఎంత గ్రేట్ రైటింగ్ అది అసలు. అంటే ఇంత ఉందా అని జనాలు కూడా అనుకుంటారు. బట్ ఐ కుడ్ ప్రెట్టి షూర్ ఎవ్రీబడి అది ఎందుకు ఇంత మందికి రీచ్ అవుతుంది అంటే ఒక వర్గం అనుకుంటారు, నాట్ ఎవ్రీబడి. దట్ ఏం దీంట్లో ఎంత ఉందా అని కొంతమంది అనుకుంటారు. నంబర్స్ ఆర్ జస్టిఫైయింగ్ కదా. వై ఆర్ పీపుల్ వాచింగ్ ఇట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ? అసలు ఎందుకు ఇంత భజన జరుగుతుంది, ఆర్ ఎందుకు ఇంత అటెన్షన్ వస్తుంది, ఎందుకు కనిపిస్తున్నాడు ఈ వ్యక్తి అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకోటి జెన్యున్లీ చూస్తున్నారు కాబట్టి షేర్ చేస్తున్నారు. షేర్ చేయకపోతే ఎవడు డిస్కవర్ చేస్తున్నాడు? అబ్సల్యూట్లీ. సో జెన్యున్లీ పీపుల్ ఆర్ లైకింగ్ దోస్ థాట్స్. ఆయన చెప్పింది జెన్యున్లీ కనెక్ట్ అయ్యారు ఎట్ ఎమోషనల్ లెవెల్, ఏదో ఒక లెవెల్లో కనెక్ట్ అవుతాం. బికాజ్ మ్యాన్ అనేవాడు సోషల్ యానిమల్ కదా.
మనం బయటకు వస్తే సొసైటీలో ఎన్ని ఎలిమెంట్స్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నాము. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నువ్వు నీ కెరియర్ మాత్రమే కాదు కదా ఉండేది, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు. నీ కెరియర్లో ఒక లెవెల్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, నీకు పర్సనల్ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు బయటకి ఒక సినిమాకో లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్తే ది ఎన్వైరన్మెంట్ దట్ యూ ఫేస్, ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ ఆర్ డిఫరెంట్. అండ్ ఇందులో ప్రతి ఒక్కటి కవర్ చేశాడు. కాబట్టే నువ్వు అసలు రిలేట్ అవ్వకుండా ఒక ఇండియన్ మ్యాన్, ఒక ఇండియన్ పర్సన్ దీంట్లో ఈ షో చూస్తే దాంట్లో కనెక్ట్ అవ్వకపోయే ఛాన్సే లేదు అసలు. సో అది ఎవరైనా వాట్ యూ థింక్ అబౌట్ ఇప్పుడు ఈ ఒక ఫ్రెండ్ కాల్ చేశాడు అని చెప్పాడు, తన్మయ్ భట్ కాల్ చేశాడు అంటే తన్మయ్ భట్ కాల్ చేసినప్పుడు అరే నన్ను ఏం చేయమంటావు అంటే హీ సేస్ కాంటాక్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా అంటాడు కదా. ఇట్స్ లైక్ ఏదో అరే ఏదో డైలాగ్ అది, సూపర్ డైలాగ్. కంట్రీ ఆఫ్ కాంటాక్ట్స్ అని కోట్ ఆన్ కోట్ ఇది మనం కొన్ని బ్రేకింగ్ బ్యాడ్ చూసిన తర్వాత ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్, ఐఎమ్ ద డేంజర్ అనే టైప్ లో కాంటాక్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్. ఒక ఫోన్ కాల్ ఇప్పుడు చెల్లం ఫ్యామిలీ మ్యాన్ లో ఒక డైలాగ్ చెప్పేసి కట్ చేసేస్తే ఎంత విచిత్రమో తెలుసా. నేను నిన్ననే ఏం రత్నం గారితో ఒక ఇంటర్వ్యూ చూస్తుండే. వాళ్ళంట నాయక్ సినిమా ఉంది కదా, దాన్ని షూటింగ్ ఢిల్లీలో చేస్తున్నారంట. ఢిల్లీలో సండే రోజు ఒక రోడ్ కావాలంట వాళ్ళకి. అండ్ ద డైరెక్టర్ శంకర్ సండేనే షూట్ చేయాలన్నాడు అంట, ఎందుకంటే మండే ట్రాఫిక్ ఉంటుంది, సమ్ సాంగ్ సీక్వెన్స్ ఆర్ సంథింగ్. ఏం చేస్తున్నా కూడా దొరకట్లేదంట, లైక్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి కదా. దెన్ హీ సడన్లీ రిమెంబర్డ్ ఆ ఏరియా వాట్ ఎవర్ ఎన్సిఆర్, దానికి గవర్నర్ ఈజ్ అ కపూర్ అండ్ ద ఫిల్మ్స్ హీరో ఇస్ అనిల్ కపూర్. సో ఈ సెడ్ అనిల్ కపూర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మీరు రిక్వెస్ట్ చేయండి అంటే అనిల్ కపూర్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ వచ్చేసిందంట. దిస్ ఈజ్ అ వెరీ నార్మల్, వెరీ బేసిక్ ఎగ్జాంపుల్. ఇవి ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి నీ లైఫ్లోనూ, నా లైఫ్లోనూ, లైక్ సోమశేఖర్ లైఫ్లోనూ. కాంటాక్ట్స్ ప్రతి పర్సన్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది, ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఆయనకు తగ్గట్టు. అప్పుడు ఏంటంటే యూ జస్ట్ కామ్ డౌన్. మనం ఏంటంటే ఆ టైంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్యానిక్ అయిపోతాం. ప్యానిక్ అయిపోయి నీకు తెలియదు ఏం చేయాలో. యూఆర్ లైక్ స్టీవ్ స్మిత్ లాగా బ్లాక్అవుట్ అయిపోతావు. స్టీవ్ స్మిత్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, మస్తు ఆడతాడు, చాలా డిఫరెంట్గా ఆడతాడు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అవన్నీ, బాల్ ఎలా వదిలేయడం కూడా వెరైటీగా వదులుతాడు. సో ఆయన చాలా సింపుల్ బాల్స్కి అవుట్ అవుతాడు. బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ అంటాం కదా, బ్లాక్అవుట్ కాదు, బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ అలా జరుగుతుంటుంది. సో వెన్ సంథింగ్ ట్రాజిక్ హ్యాపెన్స్, వెన్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, యూ కాంట్ హ్యాండిల్ ఇట్. నీకు ఏం చేయాలో తెలియదు అప్పుడు. అది భయం అదంతా కాదు, ఇదే ఫస్ట్ టైం అవుతుంది నీకు లైఫ్లో. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే జస్ట్ కామ్ డౌన్. ఈ డైలాగ్ ఏదైతే ఉందో కాంటాక్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్, ఆ కాంటాక్ట్స్ని వాడు. అప్పుడు నీకు ఏదో ఒకటి సొల్యూషన్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఎందుకంటే కొన్ని సిస్టమ్స్ అలానే ఉన్నాయి. నువ్వు కాంటాక్ట్స్ ఆడకపోతే నీకు ఈజీ వే అవుట్ ఉండదు, యాక్సెస్ దొరకదు. బేసికల్లీ లైక్ ఈజీ వే అవుట్ కాదు, ఈజీ వే ఇన్ను దొరకదు కాంటాక్ట్స్ లేకుండా. సో నాకు కొంతమంది సజెస్ట్ చేశారు ఏంటంటే బిల్డ్ కాంటాక్ట్స్. పలానా కంట్రీలో ఉంటున్నావు అంటే ఇట్స్ లైక్ అ బేసిక్ ఎమ్యూనిటీ లాగా, బేసిక్ నీడ్. నీళ్ళు, కపడా, రోటీ కపడా మకాన్ లాగా కాంటాక్ట్స్ కూడా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. అండ్ నీ లైఫ్లో 2 types ఆఫ్ పీపుల్ ఉండాలి. ఒకటి యంగ్, నీకంటే మచ్ యంగర్, హూ విల్ గివ్ యూ దట్ ఎగ్జూబరెన్స్. ఆ యూత్లో ఉన్న ఎగ్జూబరెన్స్ నేను ఉరిపిస్తాడు, ఏంట్రా నువ్వు ఇది కూడా చేయలేవా అని చెప్పి. నాకు అలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను ఎంఏ చదువుతున్నప్పుడు ఉస్మానియాలో అలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్ బికాజ్ ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ దెమ్. దీని తర్వాత నీకు ఒక చాలా ఏజ్డ్ ఫ్రెండ్ ఉండాలి, నీకంటే ఒక 20 years పెద్దోడు ఉండాలి, కామ్ చేయడానికి, విజ్డమ్ ఇవ్వడానికి. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు చెయ్యి. నువ్వు కొన్నిసార్లు వినకపోవచ్చు, వినకపోతేనే పెంట్ అవుతుంది. సో అది నా ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కూడా చాలా లెవెల్స్లో అదే చెప్తుంది. నేను ఏదైనా వీడియో కెమెరా హీట్ అవుతుందంట. ఏంటి ఇప్పుడు కూడా హీట్ అవుతుంది? 10 minutes later. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఒక సూపర్ పాయింట్ అంటాడు. ఫైట్ ఎప్పుడు చేయాలి అంటే, ఫైట్ అనేది ఎప్పుడన్నా కూడా ఫేర్గా ఉన్నప్పుడు ఫైట్ చేయి, లేకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ దేర్ అని. అది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే నాకు ట్విట్టర్ అసలు నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసరి సినిమాలో 6 ఉన్నారు కదా, ఒక పలానా నంబర్ ఉంటారు, వాళ్ళు ఫైట్ చేశారు కదా,
దానివల్ల జనాలకు తెలిసింది కదా అంటే అదే ఇటువంటి పాయింట్స్ వచ్చినప్పుడు అంతా కూడా ఎక్సెప్షనల్ సినారియోస్ని తీసుకొచ్చి చేసేస్తారనమాట. అది ఎప్పుడు అది కాదు, కాంటెక్స్ట్లో చూడు నువ్వు. ఇప్పుడు తను అన్న పాయింట్ ఏంటి, అంత 95% ఒక డెమోగ్రఫీ ఉంది, 5% ఉన్నారు అంటే అది ఎట్లా? నేను ఎప్పుడు కూడా ఏం నమ్ముతానంటే నవీన్, బ్రతికి ఉండడం చాలా ఇంపార్టెంట్. బ్రతికి ఉంటే నువ్వు ఫైట్ చేయగలుగుతావు. ఇప్పుడు దురంధర్ని నేను హ్యాపీ ఎండింగ్ అన్నందుకు అది ఎట్లా హ్యాపీ ఎండింగ్ అవుతుంది? తన ఫ్యామిలీ పోయింది అది ఇది కదా, దిస్ ఇస్ నాట్ అ హ్యాపీ ఎండింగ్. వాడు చచ్చిపోలేదు, అంత కష్టం పడి ఈజ్ అలైవ్ అండ్ కికింగ్. ఇట్ మీన్స్ నువ్వు బ్రతికుంటే నువ్వు ఫ్యూచర్లో ఏమన్నా చేసుకోగలుగుతావు. యు నెవర్ నో కదా. ఉండడం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. ఇప్పుడు అంటారు చూడు, బెస్ట్ రివెంజ్ ఏంటి, నువ్వు నీ ఎనిమీస్కి, నిన్ను హేట్ చేసే వాళ్ళకి బెస్ట్ రివెంజ్ ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు అంటే, నువ్వు హ్యాపీగా బతకడమే బెస్ట్ రివెంజ్. సో నేను ఎప్పుడు నమ్మేది ఈ కాంటెక్స్లో బ్రతకడం ఇంపార్టెంట్ బ్రో మనుషులు. సో నీకు లెవెల్ కరెక్ట్గా లేదు, నువ్వు గెలవలేవు అంటే నువ్వు అక్కడ గెలిచి నీ వీరత్వం చూపించడం పాయింట్ కాదు అక్కడ. అదే అంటాడు కదా, సరే ఫైట్ చేసి ఉంటే ఏంటి పాయింట్, అక్షయ్ కుమార్ వచ్చి సినిమా తీసుంటాడు, దానివల్ల మాకేంటి ఉపయోగం, ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు కదా. సో వాట్ ఇస్ ద పాయింట్? బ్రతికి ఉండడం ఇంపార్టెంట్. అదే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇరాన్ యుఎస్ మధ్యలో అంటే ఇరాన్ లైట్ తీసుకోవాల్సిందా వితౌట్ గివింగ్ బ్యాక్ అనేది ఏదో తీసుకొస్తున్నారు. కానీ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నాకు అవన్నీ మాట్లాడేంత తెలివి నాకు లేదు. కానీ నేను నమ్మేది ఏంటంటే, మనుషులు మంచిగా బ్రతికి ఉండడం ఇంపార్టెంట్. బ్రతికుంటే తర్వాత అప్పుడు కదా పాసిబిలిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే, ఆర్ యు సేయింగ్ చూజ్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ? అంతేగా, పిక్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. ఎక్కడ ఫైట్ చేయాలి, ఎక్కడ సైలెంట్ గా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి. త్రివిక్రమ్ చెప్పినట్టు పిక్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ. ప్రతిదానికి వెళ్ళి ఫైట్ చేయడం పాయింట్ లేదు. తర్వాత చూసుకుందాం, టైం వస్తుందిగా. అదే యాక్చువల్లీ దురంధర్ డైలాగ్ అది. అజిత్ దోవల్ క్యారెక్టర్ చెప్తాడు, మాధవ్ అని చెప్తాడు, సమయ స్పెషాలిటీ ఏంటంటే, సమయ అక్కడ కూడా సారీ బదల్తీ హై. ద స్పెషాలిటీ ఇస్ సమయ టైం చేంజెస్. పక్కా టైం మారుతుంది, అన్ని ఆస్పెక్ట్స్ మారుతుంది. ఈ రోజు నీకు బ్యాడ్ డే ఉండొచ్చు, రేపు థింగ్స్ విల్ గెట్ బెటర్. ఈ ఇయర్ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్. సో అలా బ్యూటిఫుల్ అది. అది వదిలేస్తే నీ పాయింట్ ఏంటి? లైక్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? అది మనం అందరికీ ఫేస్ చేస్తూ ఉంటాంగా లైఫ్లో కూడా. ప్రతిసారి మనం ఫేర్ ఫైట్స్ ఏమి ఉండవు కదా. కొన్ని సినారియోస్లో తెలుసుగా అపోనెంట్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పాయింట్లో సేఫ్ ఎగ్జిట్, డిగ్నిఫైడ్ గా ఎగ్జిట్ అవ్వడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు గ్రేస్ఫుల్ గా ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు నీ వైపు ఉంది, టుమారో నా వైపు వస్తుంది. ఐ టు ఫీల్ దట్. లేకపోతే చాలా రూత్లెస్గా ఉంది కండిషన్, రూత్లెస్గా ఉంది అంటే జనాలు రూత్లెస్గా ఉన్నారు అక్కడ ఆ టైంలో. ఆ 1991లోనే ఆ మెసకర్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా నుంచొని టోటల్ వైప్ అవుట్ అయ్యేదాకా వెయిట్ చేస్తారా? అదే కదా 50-50 సినారియో కూడా. బ్రో ఈ మాట్లాడే వాళ్ళందరూ లేరుగా అక్కడ. సింపుల్ 100 ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు అక్కడ లేరుగా. అదే చెప్తున్నా, మనం చేసే పని ఏంటంటే, అంత సిచ్యువేషన్ అంతా అయిపోయాక 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత, లేకపోతే ఒక విషయం అయిపోయాక మంచిగా ఇంట్లో కూర్చొని దాన్ని మనం మంచిగా ఇస్తామన్నమాట. ట్వీట్లు పెట్టడం, ఎస్ఏలు రాయడం, 100 రాస్తాను నేను కూడా. కానీ అక్కడ ఉన్నవాడికి కదా తెలిసేది. ఇది సినిమా ఉంటుంది టామ్ హ్యాంక్స్ది, ఏంటి బ్రో అది, ఫ్లైట్ని రివర్ మీద దించేస్తాడు. రియల్ స్టోరీ ఇది, రియల్ స్టోరీ. సల్లీ అనుకుంటా, సల్లీ. ఇట్స్ అ రియల్ స్టోరీ. పర్లేదు, నాట్ అబౌట్ సినిమా అని చెప్పి వస్తున్నా. కానీ అంటే నేను ఇది సినిమా గురించి చెప్పట్లా, స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎలా ఉంటుంది లైఫ్ అండ్ లైఫ్ని అవుట్ సైడర్స్ చూసే విధానం అనేది. ఇది రియల్ ఇన్సిడెంట్, 2008లోనే ఎప్పుడో జరిగింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన వెంటనే ఐ థింక్ బర్డ్స్ వల్లనో లేకపోతే వెదర్ వల్లనో దే హ్యాడ్ టు మేక్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఫ్లైట్లో ఎంతమందో 200 మందో ఎంతమందో ఉన్నారు. ఆయన ప్రాణాలని ఇప్పుడు ఆ కెప్టెన్ చేతిలో ఉన్నాయి. ఆయన రివర్ మీద దించేశాడు ఫ్లైట్ని. రివర్ మీద దించేసి ఒక్కరు చనిపోలేదు. తర్వాత ఆయన మీద కేసు పడింది. ఎందుకు అంటే, నువ్వు రివర్ మీద దించాల్సిన అంత స్టంట్ చేయాల్సిన అవసరం లేదు నీకు. నువ్వు యాక్చువల్గా
ఈ ఉన్న ఎయిర్పోర్టో లేకపోతే ఆ రన్వేకో అక్కడికి వెళ్ళుండొచ్చు, బట్ నువ్వు అనవసరంగా ఇంతమంది ప్రాణాలని నువ్వు రిస్క్లో పెట్టావో ఆయన మీద కేసు పడింది. సో ఏమవుతుందంటే ఇంకా నువ్వు అది జరిగితే నీ పైలట్ లైసెన్స్ సస్పెండ్ అయిపోద్ది. ఫస్ట్ ఆయన హీరో లాగా ట్రీట్ చేస్తారు, తర్వాత దే మేక్ హిమ్ లుక్ లైక్ ద విలన్ అనమాట. నేరేటివ్ మారిపోద్ది. లాస్ట్కి ఏమవుతుంది అందరూ ఏమంటారు ఈ ఫ్లైట్ సిమ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి చూడు, అవన్నీ వేసి చూపిస్తారనమాట. లేదు నువ్వు ఇక్కడ దింపాల్సిన అవసరం లేదు, యూ హ్యాడ్ ఎనఫ్ ఫ్యూయల్ టు గెట్ ద ప్లేన్ టిల్ ద నియరెస్ట్ రన్వే అది ఇదని. ఆయన లాస్ట్లో ఏం చెప్తాడు తెలుసా, దిస్ ఈస్ హిస్ విన్నింగ్ ఆర్గ్యుమెంట్ ఆల్సో. మీరందరూ ఇన్సిడెంట్ అంతా అయిపోయాక ప్రశాంతంగా మీ వీడియోస్ని మీ డేటాని ఆ రిపోర్ట్స్ని అంతా చూసుకొని ఇంత మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కాక్పిట్లో ఉన్నప్పుడు నా చేతుల్లో ఇప్పుడు ఒక 200 మంది ప్రాణాలు ఉన్నాయి అనగా, అండ్ నాకు ఆ డెసిషన్ తీసుకునేదానికి నాకు లిటరలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఉంటే నన్ను ఏం చేయమంటారు? మీరు ఇప్పుడు ఇదంతా అయిపోయాక చూసి మీరు ఇస్తున్నారు మీ రిపోర్ట్స్, మీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. అవి కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ వై ఆర్ యూ ఫర్గెటింగ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్? నేను ఉండే అక్కడ, నేను పిచ్ మీద ఉన్నా, నాకే తెలుస్తుంది. ఎక్కడో పవెలియన్ బౌండరీ అవతల కూర్చొని డగౌట్ లో నువ్వు సినిమా అంటే మ్యాచ్ అంతా అయిపోయాక నువ్వు ఒక్కొక్క బాల్ ని ఒక్కొక్క దీన్ని చేసి ఎందుకు ఇట్లా కొట్టలేదు అంటే ఎలా తెలుస్తుంది? అక్కడ ఉన్నది నేను. సో యూ గైజ్ ఆర్ ఫర్గెటింగ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్. అండ్ ఇటువంటి డిస్కోర్స్ వచ్చిన ప్రతిసారి బయట నుంచి చూసి మాట్లాడతాం బ్రో మనం. ఇప్పుడు ఇది జస్ట్ సమయరైనా అని కాదు, ప్రతిసారి ఇట్లాంటివి జరుగుతుంటదిగా. ఒక ఇన్సిడెంట్ ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మనం కూడా చేసి ఉంటాంగా, బయట నుంచి వచ్చి అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని 100 చెప్తారు, 100 మంది 100 చెప్తారు. అక్కడ ఉన్న వాడికి పాపం వాడు ఏం చేయగలిగాడు, ఆ మూమెంట్లో వాడు ఏం చేయగలిగాడు అది చేశాడు. అది మనం అందరం మర్చిపోతాం, ప్రతిసారి మర్చిపోతాం మనం. అది వాడికి మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న వాడికి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కశ్మీర్ యాంగిల్ ఇది ఒక సైడ్ తీసుకోవడానికి, ఆ ఎంపతి క్రియేట్ చేయడానికి, ఆ ముసుగులో ఇవి చేయడానికి అని కూడా ఒక యాంగిల్ తీసుకొస్తున్నారు. ఇంకా యాంగిల్స్కి నేరేటివ్స్కి కొరవా చెప్పు మన దేశంలో. ఏం చేసినా అది ఇంకా దాంట్లోకి వెళ్తే అది ఇంకా మనం ఆలోచించడమే 2 things. ఫస్ట్లీ ప్రతిదానికి అవుట్రేజ్ అనేది ఒకటి అవసరము. రెండోది ప్రతిదానికి నేరేటివ్ క్రియేట్ చేస్తాం కదా మనము. అంతెందుకు నీకు లాస్ట్ ఏ సినిమా నచ్చింది ఏ సినిమా నచ్చలేదు అనే దాన్ని బట్టే నీ కాస్ట్ మారిపోతుంటదిగా. అంతే, నా కాస్ట్ కూడా మారిపోతుంటదిగా. ఈ సినిమా నచ్చిందంటే ఓ మీ కాస్టోడా, ఈ సినిమా నచ్చలేదంటే మీ కాస్టోడు కాదు కదా. సో అది మారిపోతుంటది కదా. సో అలాంటప్పుడు ఇంత వైడ్ టాపిక్ అనేది ఒకటి ఉన్నప్పుడు, ఇప్పుడు సినిమా ఈ కాస్ట్ అనేవి అవే మనకి దాంట్లోనే ఎన్ని నేరేటివ్స్ కనిపిస్తుంటే, దీస్ ఆర్ ఆల్ బిగ్గర్ ఇష్యూస్ కదా, వాటిలో ఎన్ని నేరేటివ్స్ వస్తాయి ఇంకా. సో అది ఆగదు నవీన్. సో వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, కోపం వస్తుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో చూసింది ఆ షోలో దట్ మన ఇంత తెలుసు ఈయనకి 5 hours, వీళ్ళు యూజువలీ 5 hours తీస్తారంట. ఇండియాస్ గాట్ లేటెంట్ 5 hours నుంచి 1 hour బ్రింగ్ ఇట్ అవుట్ టు ద ఆడియన్స్. అక్కడ చాలా రచ్చ జరుగుతుంది, ఎడిట్ అవుట్ చేసేస్తారంట. సో వై డిడ్ యూ నాట్ ట్రిమ్ అవుట్ దట్ క్వశ్చన్, బియర్ బైసెప్స్? ఆయన క్వశ్చన్ ఎందుకు ట్రిమ్ అవుట్ చేయలేదని చెప్పి అంటే నాకు ఒక టేక్ ఉంది దాని మీద. బట్ వాట్ ఈస్ ద టేక్? ఆయన ఆల్రెడీ ఆన్సర్ చేసాడు 99 germs ఏదో. నాకు ఇది మస్తు చాలాసార్లు జరిగింది నాకు ఇది. నేను షూట్ చేసి జరిగిన ఇంటర్వ్యూస్లో ఇది ఎందుకులే, ఇది కొంచెం బెంట్ అవుతుందిలే. నాకేంటంటే వచ్చిన గెస్ట్కి ఇబ్బంది పడకూడదు, వచ్చిన గెస్ట్కి కాంట్రవర్సీ లాంటివి జరగకూడదు, మన ఇంటర్వ్యూ అనేది వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు అని చెప్పి ఏదన్నా తేడా వస్తే నేను ఫస్ట్ డిలీట్ చేసేస్తా. అట్లాంటివి జరిగినాయి. దెర్ వాజ్ వన్ ఇంటర్వ్యూ వేర్ దెర్ వర్ మెనీ పాయింట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఇది తేడా కొడుతుందేమో అది తేడా కొడుతుందేమో అని చెప్పి ఒక ఇంటర్వ్యూ నేను చాలా ఎడిట్ చేశాను. ఐ థాట్ ఉన్న కాంట్రవర్షియల్ బిట్స్ అన్ని నేను తీసేసాను నేను అనుకున్నా, ఇంకేమీ లేదు దీంట్లో అనుకున్నా. దాంట్లో ఒకటి తగిలింది. ఉన్న కాంట్రవర్సీ లాస్ట్ ఇయర్లే అంత వద్దులే కానీ ఏవేవైతే నేను తీసేసా, ఏవేవైతే యాక్చువల్ కాంట్రవర్సీ అని అనుకున్నాను నేను. సో అటు ఇటు ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం టాపిక్లోనే ఉంది, అసలు దీంట్లో ప్రాబ్లమే లేదు అని అంటేనే నేను పబ్లిష్ చేస్తా. పబ్లిష్ అయిన ఒక 2-3 hours ఏదో అయిపోయింది దాని నుంచి ఒక క్లిప్ ఇది. సో అది నాకు జెన్యూన్ సర్ప్రైజ్, ఎందుకంటే ఏమైతే యాక్చువల్ కాంట్రవర్సీ అవుతుంది అనుకున్నాడో అవన్నీ తీసేసాను నేను. ఇది నోబడీ కెన్ జడ్జ్ యూ. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆల్రెడీ తీసేసా, మేబీ అవ్వచ్చుంటే ఇంకా పెంటై ఉండేదేమో.
ఇది నేను జడ్జ్ చేయలేకపోయా. దేనికి అఫెండ్ అవుతారు జనాలని మనకు తెలీదు, ఎవరు ఏ మూడ్లో ఉన్నారనేది తెలీదు. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి దేనికి అఫెండ్ అవుతారో తెలీదు. అనొచ్చు కూడా పేడా ఇది అని. యా సమ్మర్ అయినా నాకెందుకు ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా ఉన్న ఒక వీడియోని ప్రమోట్ చేయడానికి ఇద్దరు తెలుగు వాళ్ళని కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అనమాట. అది అంటాడు కదా, నువ్వు సోనియా గాంధీ, నేను మన్మోహన్ సింగ్, మనల్ని చంపడానికి ఒక బస్సు కొని ఆ బస్సుని ఎడారిలో పార్క్ చేశారు అని. నువ్వు నీ టేక్ ఏంటి? నా టేక్ ఏంటంటే అదే, నేను 2019 నుంచి ఉన్నా మీమ్స్ చేస్తూ. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంటుంది. నువ్వు ఎంత నాకు తెలుసు దీనివల్ల ఎవడు అఫెండ్ అవ్వడు అని నేను క్వాలిటీ చెక్కులు లేకపోతే ఒక నోట్స్ రాసుకున్నా, కొత్త ఏదో ఎవరో ఒకళ్ళు అఫెండ్ అవుతారు. ఇట్స్ అ లెర్నింగ్. అదే ఏంటంటే అది ఇట్స్ లైక్ ఈ వర్డ్స్ అన్నీ మనం పెట్టుకొని నెక్స్ట్ టైం ఓకే దీనివల్ల మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అరే దీనివల్ల ఈయన ఎఫెక్ట్ అవుతాడు, దీనివల్ల ఈయన ఎఫెక్ట్ అవుతాడు, దీనివల్ల ఈయన ఎఫెక్ట్ అవుతాడని మరి నువ్వే ఫిల్టరేషన్ ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తావు. కానీ ఏదో దానివల్ల ఎవరో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇట్స్ లైక్ జడ్జ్మెంట్ అబౌట్ అ మూవీ. నువ్వు చూస్తే ఒక మూవీ హిట్ అవుతుందని అనుకుంటావు, కానీ హిట్ అవ్వకపోవచ్చు. యువర్ జడ్జ్మెంట్ మైట్ గో రాంగ్. అలానే ఇట్స్ వెరీ నార్మల్ దాంట్లో. అదే నువ్వు చెప్పినట్టు అది సినిమాకి జరుగుతుంది. ఒక మనిషి ఫస్ట్ టైం నువ్వు కలిసినప్పుడు మంచోడు అనుకుంటాము, అవ్వకుండా పోవచ్చు. ఒక మనిషి ఫస్ట్ ఇంప్రెషన్ బాగోదు, వీడు ఎదవా అనుకుంటాము, హీ మై టర్న్ అవుట్ టు బి అ వెరీ గుడ్ పర్సన్. అసలు జడ్జ్మెంట్ అవన్నీ మనకి ఏమీ తెలియదని నా ఫీలింగ్ బ్రో. అండ్ మనం ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండాలి చేంజ్కి అని నేను నమ్ముతా. ఒక విషయం నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, బీ ఓపెన్ టు చేంజ్, బీ ఓపెన్ టు లెర్నింగ్. యూ షుడ్ యాక్చువల్లీ నాట్ బి రిజిడ్. డోంట్ బి రిజిడ్, ఫ్లూయిడ్, ఓపెన్గా ఉండు. ఏదన్నా ఒక కొత్త ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నాకు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఒక లెట్స్ సే ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. ఆ ఫిల్మ్ మేకర్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఉండొచ్చు, తప్పులేదు. ఆయన ప్రీవియస్ వర్క్స్ లేకపోతే ఆయన ప్రీవియస్ సినిమాలు, ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసి మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని ఉంటాము, ఓకే పర్లేదు. బట్ ఆయన సడన్గా ఏదైనా మంచిగా మాట్లాడాడు, చాలా సెన్సిబుల్గా మాట్లాడాడు, అప్పుడన్నా నీకు సో బీ ఓపెన్ టు దాట్. లైక్ ఇప్పటిదాకా అరే నేను ఇలా అనుకున్నాను కానీ ఈ పర్సన్ యాక్చువల్లీ సెన్సిబుల్ పర్సనే కదా అంత ఓపెన్నెస్ ఉంటే చాలు. వెంటనే వెళ్ళిపోయి నువ్వు గుడిగట్టే అవన్నీ నేను చెప్పట్లా. ఓ ఇలా ఉన్నాడా, ఓకే అలా కాదా, సరే అంతేగా. అప్పుడే కదా మనం కొత్తగా తెలుసుకుంటాము. అంతేగాని ఇలానే ఉంటాడని ప్రీకన్సీవ్డ్ నోషన్తోనే ఉంటే మనకేమొస్తుంది దాంట్లో? సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం గ్రో అవ్వాలి, నేర్చుకుంటేనే గ్రో అవుతాం మనం. అండ్ మనం ఇట్లా రిజిడ్గా ఐఎమ్ నాట్ ఓపెన్ టు చేంజ్ అంటే అది ఓకే. ఎవరి గ్రోత్ తగ్గట్టు వాళ్ళ గ్రోత్, ఎవరి ఓపెన్నెస్ తగ్గట్టు వాళ్ళ ఆపర్చునిటీస్, అవి వాళ్ళది. మనం ఎవరో జడ్జ్ చేయలేము, చెప్పలేము కూడా. ఇలా ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా ఉంటేనే సక్సెస్ అవ్వవు మనం చెప్పలేము. బట్ నేను నేర్చుకున్నది అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటి ఎవరికైనా అంటే నీకైనా కూడా చెప్పేది, అండ్ ఐ నో దట్ యు ఆర్ లైక్ దాట్, ఇట్స్ దట్ బీ ఓపెన్ టు లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇట్స్ ఓకే. ఓపెన్ ఆర్మ్స్తో యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ దేర్ ఇస్ నో ఎంబారస్మెంట్ దేర్ ఇస్ నో లెర్నింగ్. ఇది నేను ఎక్కడో చదివాను, అది నేను పాటిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా తెలియదు. నీకు తెలియాలంటే నువ్వు అక్కడ ఉండి హ్యూమిలేట్ అవ్వాలి. హ్యూమిలేట్ అవుతేనే నువ్వు నేర్చుకుంటావు. నెక్స్ట్ టైం యూ యాక్చువల్లీ ట్రై టు బికమ్ సంథింగ్. అరే నేను ఆ రేంజ్కి రీచ్ అవ్వాలి అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ షోలో నువ్వు సోషల్ మీడియాలో లేకపోతే కాంటెంట్ క్రియేషన్లో ఉంటే యూ హ్యావ్ టు పుట్ అప్ ఎ ఫేస్. నువ్వు ఆఫ్ ద కెమెరా ఎంత మాట్లాడినా అవన్నీ తీసుకొచ్చి పెడితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో నువ్వు ఒకటి ఫేస్ మీద పెట్టుకొని అల్టిమేట్లీ దాన్ని వ్యూస్ కింద కన్వర్ట్ చేయడం, మనీ కింద కన్వర్ట్ చేయడం, అలా ఉండాలి. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సాడ్లీ దట్ హ్యాస్ బికమ్ ద రియాలిటీ కదా. ప్రతిదీ ఇప్పుడు మనీ మేకింగ్ ఈకో సిస్టమ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకప్పుడు వచ్చినప్పుడు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి దాని నుంచి దాంట్లో ఒక మంచి విషయం ఏంటంటే మనం మనుషులం కొత్త బ్రతకడానికి కొత్త అవెన్యూస్ క్రియేట్ చేసుకుంటున్నాం. అది చాలా మంచి విషయం కదా. ఒక 10 ఏళ్ళ ముందు మన చిన్నప్పుడు 2005లో మన స్కూల్లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి నువ్వు జస్ట్ ఇట్లా నువ్వు ఏమేమి తింటున్నావో దాన్ని నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి తింటున్నావో దాన్ని నువ్వు వీడియోగా పెట్టి నువ్వు బ్రతకచ్చు, నువ్వు బ్రతికేంత డబ్బులు నీకు వస్తాయి అంటే నమ్ముంటారా 2005లో జనాలు?
ఇవన్నీ అసలు టైం ట్రావెలర్ అంటారు చూడు, వెనక్కి వెళ్ళి 90s లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళకి ఎక్కే కాన్సెప్ట్లు ఉన్నాయి. నువ్వు జస్ట్ తింటూ వీడియోలు పెట్టు, నువ్వు తింటున్న దాన్ని బట్టి నువ్వు డబ్బులు చేసుకోవచ్చు. ఇవన్నీ దే ఆర్ న్యూ అవెన్యూస్. అంతెందుకు ఇంకా గేమ్స్ ఆడుతూ నువ్వు స్ట్రీమింగ్ చేస్తారంటే దాంట్లో డబ్బులు వస్తాయంటే నమ్ముతారా? ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఫర్ దట్ మ్యాటర్. షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ఒకప్పుడు సినిమాలే ఒకటి, నువ్వు చేస్తే సినిమానే చేయాలి, లేకపోతే సీరియలే చేయాలి. ఇప్పుడు ఎన్ని అవెన్యూస్ ఉన్నాయి ఫర్ ఫిల్మ్ మేకర్. నువ్వు యాడ్ ఫిల్మ్స్ చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, ఇంకా రీల్స్ చేయొచ్చు. ఇన్ని అవెన్యూస్ ఓపెన్ అయ్యాయి. అన్ని అవెన్యూస్ ఉన్నప్పుడు ఇది కూడా తప్పదు అంటాను నేను. ఇట్స్ బిగ్ ఈకో సిస్టమ్ మ్యాన్, చాలా పెద్ద ఈకో సిస్టమ్. అంటే దాన్ని తప్పుపడుతున్నారు. అంటే నువ్వు ఫేస్ పెట్టుకున్నావు అంటే ఆర్ యు నాట్ ఒరిజినల్? ఎందుకు నువ్వు జనాలకు ఒక ఫేస్ ఎందుకు, మాస్క్ ఎందుకు వేసుకున్నావు? అది మాస్క్ అని కూడా ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు సభా నాగరికం అనేది ఒకటి ఉంటుందిగా, సభా మర్యాద, సభా నాగరికం ఒకటి ఉంటుందిగా. అట్లానే పబ్లిక్ లో ఉన్నప్పుడు అది మెయింటైన్ చేయాలి. అది అంతే. ఫేకింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, నేను మనసులో ఒక మాట పెట్టుకుని వేరేది ఒకటి చెప్తే, నేను నమ్మంది ఒకటి చెప్పినప్పుడు అది కదా ఫేకింగ్ అంటే. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కమ్యూనికేటింగ్ వాట్ యు వాంట్ టు కమ్యూనికేట్, యాజ్ లాంగ్ యాజ్ నేను నమ్మిందే నేను చెప్తున్నంత వరకు అది ఫేక్ కాదు. పాయింట్ అదే, చెప్పే విధానం మారుతుంది. సింపుల్ కదా. నువ్వు నీ ఇంట్లో ఉన్నట్టు ఫ్రెండ్స్తో చిల్లు కొడుతున్నప్పుడు ఉండరు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే నవీన్, ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో ఎవడు మనిషిలాగా చూడ్డు కాబట్టి. వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు తెలిసిపోద్ది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నతో ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండరు కదా. అంటే ఏంటి, నువ్వు ఫేకా? కాదు కదా. అది ఒక్కొక్క ప్లేస్కి తగ్గట్టు ఒక్కొక్క డెకోరం ఉంటుంది, దాన్ని మెయింటైన్ చెయ్యాలి. ఇట్స్ దాట్ సింపుల్. బట్ నువ్వు నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉందా, నీ ఐడియాలజీ నీ అదంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకో, అంతే. ఇట్స్ నాట్ ప్రొజెక్ట్ చేసి ఫేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఫేస్ ఏమో ఉత్తముల్లాగా ఉంటారు. ఇప్పుడు ఒక సినిమాలో ఫేస్ కి అవుట్లుక్ ఇస్తారు, కానీ చేసేవన్నీ వేరే పనులు బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది ఒక సినిమాలో, ఏంటో సినిమా ఒంగోలు గిత్త, ఆ టైప్ ఉంటారు. అది తప్పు. సో అలా కాకుండా ఇఫ్ యూఆర్ నువ్వు చెప్పాలని నీ స్టైల్లో నువ్వు చెప్పేస్తే. నేను చెప్పేది ఇదే, నువ్వు ఒక పర్సన్ రమేష్ అనే మియాపూర్లో ఉండే ఒక ఐటీ ఎంప్లాయీ, తన ఐటీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటాడు, కొలీగ్స్తో ఎలా ఉంటాడు, తన స్కూల్ ఫ్రెండ్స్తో ఫ్రైడే నైట్ కూర్చొని చిల్ అవుతున్నప్పుడు ఎలా ఉంటాడు, వాళ్ళ అమ్మా నాన్నతో ఎలా ఉంటాడు. మూడు వేరే 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 పర్సనాలిటీస్ కదా, అంతేగా. యాక్చువల్లీ అది కూడా ఆయన చెప్పింది ఆ యాంగిల్లోనే, కానీ దాన్ని కూడా తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది తీసుకొచ్చారు. తప్పు అన్నిటి పడతారు. సో ఇది దాంట్లో బుల్లింగ్ గురించి కూడా వచ్చింది ప్రస్తావన. ఏంటంటే నన్ను బుల్లీ చేశారు హెచ్పిఎస్లో, మరి నువ్వు బుల్లింగ్కి గురయ్యావు, కానీ నువ్వే స్టేజ్ మీద బుల్లింగ్ చేస్తుంటావు కదా అనేది ఒక టాపిక్ తీసుకొచ్చావు. హౌ ఫెయిర్ ఇస్ ఇట్ అని. ఓకే, ఆయన బుల్లీ చేస్తాడా అంటే? నేను కూడా కొన్ని ఎపిసోడ్స్ చూసా, బట్ ఆయన స్టాండప్ కామెడీ కూడా చాలా తక్కువ చూసాను. బట్ అదే మేబీ ఇన్ ద ఫ్యూచర్ సీజన్ 2 ఇస్ కమింగ్ కాబట్టి కొన్ని కేర్ తీసుకొని, ఇప్పుడు దిస్ ఇస్ అ ప్యూర్ రిడమ్షన్ అకార్డింగ్ టు మీ. దిస్ షో ఇస్ అ బ్యూటిఫుల్ రిడమ్షన్ ఆర్క్ ఒక క్యారెక్టర్కి ఉంటుంది కదా. సో ఐ థింక్ కొన్ని మార్పులు చేర్పులు తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ ఇట్ బి అ నైస్ థింగ్. ఎందుకంటే అల్టిమేట్లీ ఈజ్ అ హీరో. చాలామంది ఆయన్ని ఇన్స్పిరేషన్గా, ఆయన్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఆ బుల్లింగ్ అనేది కాన్సెప్ట్ని తీసుకొని వేరే వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఎవరినో తిట్టారనుకోండి. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో ఒరే కెన్యా, ఒరే జింబాబ్వే ఇలా అంటారు, బాడీ షేమింగ్ ఇలా చేసినప్పుడు ఇట్స్ నాట్ రాంగ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూఆర్ ఈ సీజన్ 2లో ఇఫ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్, బ్యూటిఫుల్, వెరీ గుడ్. సో అలాంటివి చేసుకుంటే తప్పులేదు. ఆ ఆస్పెక్ట్లో నాకు అది కొంచెం ఆ బుల్లింగ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో నువ్వు బుల్లింగ్ చేస్తావు, నువ్వు అది ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ మీద జోక్లు వేసాడంటే అక్కడ. ఓకే, సో దాన్ని ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేసి కొన్ని కరెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. తప్పకుండా. సో చాలా డిస్కషన్ లెందీ అయిపోయింది. సో వాట్ ఆర్ ద అల్టిమేట్లీ ప్రతిదానికి ఒక టేక్ అవే అని మనం మాట్లాడుతుంటాం. ప్రతి సినిమా చూసిన తర్వాత వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ ఎ ఫిల్మ్
ఈ షో ఏదైతే ఉందో ఈ సమయ రాయన స్టిల్ అలైవ్ అనే షో సినిమాలో ఐ ఫెల్ట్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ పీపుల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది కూడా మస్తు నచ్చింది నాకు. కొత్త రకంగా ఉంది. పంచులు కావాలంటే పంచులు ఉన్నాయి, సెటైర్ కావాలంటే సెటైర్ ఉంది, ఎమోషన్ పీక్ ఎమోషన్. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంది ఒక సినిమా లాగా అనిపించింది. కాబట్టి వాట్ ఈస్ ద టేక్ అవే గురించి చాలా ఉన్నాయి. వన్ బై వన్ లిస్ట్ చేద్దామా? ఫస్ట్ ఒకటి చెప్పు, నేను ఇంకోటి చెప్తా. ఫస్ట్ టేక్ అవే నాకు ఏంటంటే మై ఫేవరెట్ థింగ్ ఇస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే నేను క్రొనాలజీలో రావాలనుకుంటున్నాను. సెల్ఫ్ యాక్చువలైజేషన్. అరే నువ్వు లైఫ్ లాంగ్ స్లాగ్ చేసావు, ఏదో రకంగా నీ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి పని చేసావు, నీ పక్కింటి వాళ్ళ కోసం నువ్వు సినిమా చేసావు. ఆర్ట్ ఫామ్ అనేది నీ కోసం నువ్వు చేయాలి. ఆర్ట్ ఇస్ ఫర్ ఆర్ట్ సేక్. జనాల కోసం నా పక్కింటి వాడు అడుగుతున్నాడు, నువ్వు ఎప్పుడు బాబు పిల్లల్ని కంటున్నావు, అలా నువ్వు సినిమా తీయాలి, అలా కాదు. సినిమా నాకెప్పుడు కావాలి, నీ ట్వీట్ ఎప్పుడు చేస్తావు, నీకు లోపల నుంచి వచ్చినప్పుడు ట్వీట్ చేయాలి. సినిమా కూడా అదే అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ కమర్షియల్ థింగ్, కాబట్టి అలా చేయాలి తప్పదు. బట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఎప్పుడు మనిషి అనేవాడు ఆ మోడ్లో ఉండాలి. సెల్ఫ్ యాక్చువలైజేషన్ బేసికలీ టెల్స్ దట్ నీకేమనిపిస్తుంది అది చెయ్యి. దర్ ఇస్ అ కాంప్రమైజ్, అంటే రేషియోలో చూసుకో, 70:30 అలాంటి రేషియోలో ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ షో అని నా ఫీలింగ్. ఫస్ట్. సెకండ్, నీ డెఫినేషన్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఏంటి అనేది ఒకటి క్వశ్చన్ రేజ్ చేసింది కదా. వాట్ ఈస్ ప్రొడక్టివిటీ? అది టేక్ అవే ఎలా అంటే, ప్రొడక్టివిటీ గురించి ఎవ్రీ ఇండివిజువల్ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అదొక మేజర్ టేక్ అవే. నీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది? ఒకరోజు ఇన్ అ డే మంచి వర్క్ చేసినప్పుడు ప్రొడక్టివ్గా అనిపించవచ్చు, పర్లా, అది కూడా ప్రొడక్టివ్గా అనిపించవచ్చు. నువ్వు అన్నట్టు వర్క్ చేసిన రోజు ప్రొడక్టివ్గా అనిపించవచ్చు, కానీ వర్క్ చేస్తేనే ప్రొడక్టివ్ అని కాదు. నీకు ఏది హ్యాపీ ఇస్తుందో, నువ్వు హ్యాపీగా ఒక రోజు గడిపితే ఏమీ చేయకపోయినా అది కూడా ప్రొడక్టివ్గా. నువ్వు నీ ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఒక అరగంట మాట్లాడుకున్నావు, ఒక గంట మాట్లాడుకున్నావు, అది నీకు హ్యాపీగా అనిపించింది, అది ప్రొడక్టివ్ డేనే. మంచిగా పని చేయాలి, ప్రొడక్టివే. అంటే అంత లీజర్ మన ఇండియన్ సొసైటీలో అదే మనం చిన్నప్పటి నుంచి అది చాలా గ్లోరిఫై చేస్తాం కదా, పని చేయడమే కరెక్ట్. నువ్వు అసలు కుక్క చాకరీ చేయడాన్ని మాత్రమే రొమాంటిసైజ్ చేస్తాం మనం. నువ్వు ఎప్పుడన్నా చూడు, వి రొమాంటిసైజ్ స్ట్రగుల్ కదా. ఐ థింక్ అది ఇప్పుడు మారుతుందని నేను అనుకుంటున్నా. ప్రతిదాన్ని కష్టపడి పని చేయాలబ్బా, ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. కొంతమందికి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, కొంతమందికి ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. బట్ నేను కష్టపడి స్ట్రెస్ తీసుకుంటేనే నేను ప్రొడక్టివ్, నేను ఏదో పీకినట్టు కాదు. దట్స్ ద పాయింట్ కదా. నువ్వు నీకు నచ్చింది చెయ్యి, నీకు సంతోషాన్ని ఇచ్చేది చెయ్యి, నీకు ఏది సంతోషం ఇస్తుందో అదే ప్రొడక్టివిటీ అని చెప్తుంది ఇది. టేక్ హాలిడేస్. యా, ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ రాంగ్ టు నాట్ డూ ఎనీథింగ్. నువ్వు ఏమీ చేయకుండా నువ్వు ఇఫ్ యూ వాంట్ టు పాజ్, ఆ పాజ్ అయ్యే నీకు ప్రివిలేజ్ ఉంటే పాజ్ అవ్వు. మనం ఏంటంటే పని చేయకుండా ఒకరోజు ఖాళీగా ఉంటే దాన్ని తప్పు పట్టేస్తారు అనమాట. మనకు ఆ మైండ్ సెట్ ఉంది, పని చేయకుండా ఖాళీగా ఉండడం ఇది కరెక్ట్ కాదేమో, ఇస్ దిస్ అలౌడ్ అనిపిస్తుంది మనకి. హార్ట్తో పని చేయకు, దిమాగ్తో పని చేయంటాడు. నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలే. ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై వర్క్. ఏదైతే నేను ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నానో అదేవి నేను ప్రాక్టీస్ చేయట్లా, బట్ ఐ వాంట్ టు. నాకు కూడా పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కొన్నిసార్లు గిల్టీగా అనిపిస్తుంది, అరే ఏంట్రా ఏం పని చేయట్లేదు మనం అని. బట్ ఐ వాంట్ టు చేంజ్ దాట్. ఓకే, థర్డ్ టేక్ అవే ఏంటి? లైఫ్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా అనేది ఒక పాయింట్ వస్తుంది లాస్ట్లో సమయదే, పేరెంట్స్ ఫ్రెండ్స్ అని. అదొక టేక్ అవే. పేరెంట్స్ ఫ్రెండ్స్, అండ్ బై విచ్ ఐఎమ్ మీనింగ్ ఫ్యామిలీ. దే ఆర్ ఎవ్రీథింగ్. వర్క్ అదంతా సెకండరీ. సో అదొకటి ఐఎమ్ గివింగ్, నాకు అదొక టేక్. ఇంకోటి ఏంటంటే పని చేయి, అంటే నువ్వు నీకు అసైన్ చేసిన పని నువ్వు అసైన్ చేసావో ఎవరు అసైన్ చేసారో అది పక్కన పెడితే, నీకేదో నువ్వు డిప్రెషన్లో ఉన్నావని చెప్పి, లేకపోతే నా డే బ్యాడ్గా ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటివి అని ఆ రోజు, ఎందుకంటే టుమారో విల్ బి ఆబ్వియస్లీ బెటర్. నువ్వు నీకు అసైన్ చేసిన వర్క్ నువ్వు ఫినిష్ చేస్తే ఇంకా బెటర్గా అవుతుంది. బికాస్
మంచిగా రేపటి రోజు మంచిగా అయినప్పుడు నీకు ఈ గిల్ట్ ఉంటుంది, అరే అది చేయాల్సిందిరా, ఎందుకు చేయలేదురా నేను. అది టేక్ అవే. ఎందుకంటే ఈయన టూర్లో ఉన్నప్పుడు యూఎస్లో అది ఫినిష్ చేశాడు జాబ్. ఆయన ఆ టూర్లో ఉండి నేను క్యాన్సిల్ చేసి ఉంటే పిచ్చ లాస్ వచ్చేది. అది చేయకుండా హీ ఫినిష్డ్ ఇట్. ఫినిష్ చేసేసి ఎంత ఏడ్చినా ఇలా ఇట్స్ లైక్ ఒక బ్యాక్ షాట్లో ఏడుస్తాడు, ఇలా తుడుచుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేసాడు. చాలా మందికి ఉంటుంది, విరాట్ కోహ్లీకి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన హీ హ్యాడ్ టు ప్లే సమ్ మ్యాచ్, వచ్చి ఆడాడు, ఆడిన తర్వాత వేరే పనులు చేశాడు. అలా చాలా మందికి చాలా ప్రాబ్లమ్. అంత ఎక్స్ట్రీమ్ వ్యూ కాకపోయినా కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీకి జరిగిన ఒక ట్రాజడీయో సమయకి జరిగినంత అంత ఎక్స్ట్రీమ్ది కాకపోయినా కూడా ఆన్ డే టు డే బేసిస్ చాలా మందికి మైండ్ ఫక్స్ అవుతుంటాయి కదా. మనకి ఒక బాస్ ఏదో ఒకటి అనడమో, లేకపోతే ఇంట్లో ఒక గొడవనో, లేకపోతే దారిలో ఆఫీస్కి వస్తుంటే ఏ ట్రాఫిక్లో ఏదో ఒకటి గొడవ, అవన్నీ చాలా అన్ప్లెజెంట్ సినారియోస్, ఇబ్బంది పెడతాయి. ఇవి కాకుండా కొంచెం సీరియస్వి కూడా ఉంటాయి. ఏదో ఒక రోజు ఉంటుంది నవీన్, అట్టర్లీ హోప్లెస్ అనిపిస్తుంది. అసలు ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాము, అసలు ఇది చేయడానిక నేను వచ్చింది, అసలు ఎందుకు ఉన్నాం ఇక్కడ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు నువ్వు పని చేయాలి, ఆ రోజు నేను చేయను అని చెప్పి నువ్వు గివ్ అప్ కొట్టకూడదు. అండ్ బీయింగ్ దట్ ప్లేస్ ఇప్పుడు నీకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా లైఫ్లో నేను ఎలాంటి వాడిని అంటే జంప్ అయిపోయే టైప్. జంప్ అంటే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నేను అక్కడ నుంచి జంప్. అండ్ ఐ యూస్ టు ఫీల్ దట్ ఈస్ ద సొల్యూషన్, రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. అదే కాన్ఫ్రంటేషన్ అనేది నచ్చకపోవడం. సో నువ్వు ఇప్పుడు హెడ్స్ ఆన్ కొలిజన్ ఇచ్చావంటే ఒక ప్రాబ్లంతో, ఇట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్. అప్పుడు నువ్వు ఇంకా వెల్వర్స్ అయిపోతావు, కంఫర్టబుల్ అయిపోతావు ఆ ప్రాబ్లంతో. అప్పుడు నువ్వు ఇంకా యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. నువ్వు ఇంకా నేను దూరం పారిపోతానంటే ఇంకా లైఫ్లో ప్రతి దాంతో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చదువు నుంచి పారిపోయావు అనుకో, యూ స్టే ఇన్ దట్ థింగ్, నువ్వు స్టిక్ అరౌండ్ పట్టుకొని ఉండు, ఏదో రకంగా పుష్ చేస్తుంది, ఫోర్సెస్ అన్ని పుష్ అవుతాయి, నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అది హ్యాబిట్ అవుతుంది, ప్రతి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఎడ్యుకేషన్ నుంచి వర్క్లో రిఫ్లెక్ట్ అవుతుంది, రిలేషన్షిప్లో రిఫ్లెక్ట్ అవుతుంది, రకరకాలుగా పెంట్ అవుతుంది. సో స్టిక్ అరౌండ్. సో అది యాజ్ అ పర్సన్ ఆన్ అ పర్సనాలిటీ లెవెల్లో అది కల్టివేట్ చేసుకోవాలి. ప్రాబ్లం వస్తే పారిపోకుండా ఉండడము, ప్రాబ్లం వస్తే హెడ్ ఆన్ వెళ్ళడం అనేది పర్సనాలిటీలో, అది చిన్న విషయమైనా కూడా దాన్ని పర్సనాలిటీలోకి ఇంబైబ్ చేసుకుంటే ఇంకా నువ్వు ఏవే విషయాలతో అయితే ఇంటరాక్ట్ అవుతావు, అది కెరియర్ కానీ, లైఫ్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, వాటన్నిటిలో నీకు ఆ హ్యాబిట్ ఉంటే యూ విల్ గో హెడ్ ఆన్. లేకపోతే నేను కాన్ఫిడెంట్ చేయలేను అనుకుంటే మాత్రం అదొకటి, అది కష్టం. అది ఒకసారి పారిపోతావు, 2 సార్లు పారిపోతావు, ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి పారిపోలేం కదా. ఇదేదో సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, గుర్తులేదు మరి, సౌండ్స్ లైక్ ఇట్, బట్ ప్రతిసారి పారిపోలేము. దట్స్ వన్ థింగ్. నెక్స్ట్ టేక్ అవే కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం. అదే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా మనం సినిమాల గురించి మాట్లాడే వాళ్ళం కాబట్టి మనం ఇవన్నీ ఫిల్మ్ మేకింగ్ కాంటెక్స్లో మాట్లాడున్నాం ఈ విషయాలు. బట్ ఈ విషయాలు అన్నిటికీ అప్లై అవుతాయి లైఫ్లో. కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోండి, ఎక్కడ ఏది పనికొస్తుందో. అవును, కాంటాక్ట్ అంటే నెంబర్ తీసుకోవడం కాదు, ఒక ర్యాండమ్ పర్సన్ నెంబర్ ఉండడం కాదు. కాంటాక్ట్ అంటే అది కాదు, నీ ఐడెంటిటీని ఆ పర్సన్ దగ్గర ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అంతే, అది చేసే తీరాలి. ఫాల్ ఉంటే రిడెంప్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ రిడెంప్షన్ మన, నాట్ జస్ట్ ఈ వీడియో ద్వారా వచ్చింది కాదు, దానికన్నా ముందే ఆయన ఏదో షోస్ టూర్ చేశాడు, యూరప్, ఆస్ట్రేలియా. నంబర్ ఆఫ్ టికెట్స్ పెరిగాయి, నంబర్ ఆఫ్ షోస్ కూడా పెరిగాయి. సో బీయింగ్ ద రేస్ డూ వాట్ యు లవ్ డూయింగ్, అంతే కదా. నాకు ఎప్పుడు ఏం చెప్పా, చిన్నప్పుడు నేను ఫార్చునేట్లీ ఐ స్టడీడ్ ఇన్ అ గుడ్ స్కూల్. నాకు మంచి ఇంగ్లీష్, లేకపోతే కొన్ని వర్డ్స్ నేను కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మెమరీ డౌన్ అవుతుంది, అండ్ కొన్ని పదాలు కూడా స్పష్టంగా పలకడం రాదు, ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో ఈ కాన్వర్జేషన్ టైంలో ఇఫ్ ఐ ఫంబుల్డ్ ఫ్యూ వర్డ్స్, ప్లీజ్ అది క్షమించేయండి, ఆడియన్స్కి చెప్తున్నాను. సో ఏంటంటే ఎందుకు స్టార్ట్ చేసింది ఇది, స్కూల్లో నాకు ఏం చెప్పారంటే, స్కూల్లో కానీ నేను గ్రో అవుతున్న టైంలో, యూ జస్ట్ హ్యావ్ టు బీ స్పెషలైజ్డ్ ఇన్ వన్ థింగ్, డూ వాట్ యూ లవ్ అండ్ డూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అదే
నైస్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్ని పడవల్లో కాలు పెడతారు. నాకు గిటార్ వాయించడం వచ్చు, అది కూడా చేస్తా, ఇంకోటి ఏదో వచ్చు, యాక్టింగ్ కూడా చేస్తా, ఇంకోటి వచ్చు, ఇంకోటి కూడా చేస్తా, పిజ్జా చేస్తా. ఇవన్నీ కాదు. నువ్వు సమోసా చేయగలిగితే సమోసానే చెయ్యి. యూ విల్ బికమ్ ద బెస్ట్ సమోసా మేకర్ ఇన్ ద వరల్డ్. రియల్. పిజ్జా చేస్తే పిజ్జానే చేయి. షూ తయారు చేయగలుగుతావా, షూనే తయారు చేయి. బికమ్ ద ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టీస్ ఇంపార్టెంట్, నాట్ మీడియోక్రిటీ. అండ్ అది ఇష్టంతో వస్తుంది, అది ఇష్టంతో రావాలి. అది ఒక గంట సేపు ఒక చిజిల్ చేయడంలోనే కూర్చో. సో ఆ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామంటే మీడియోక్రిటీకి అలవాటు ఫినిషింగ్లో టైం వేస్ట్ చేస్తాం. ఫినిషింగ్ సరిపోతుంది ఇది. అరే గివ్ యువర్ బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. కోర్ ఏంటో ఐడెంటిఫై చేసుకో, నువ్వు ఏమి ఎంజాయ్ చేస్తున్నావు ఐడెంటిఫై చేసుకుని దాంట్లో ఉంటే సక్సెస్ అయితే తీరుతావు. అంతే. నువ్వు ఎంత టర్మాయిల్, ఎంత షేక్ అయిపోతున్న గ్రౌండ్, ఎంత అర్త్క్వేక్ వచ్చినా నువ్వు చేయాలనుకుంది చేసేస్తే నీ జాబ్, దాని నుంచి అయితే నువ్వు బయటపడుతున్నావు కదా, నీకు రిగ్రెట్ లేదు. దట్ ఈస్ వాట్. నువ్వు హ్యాపీగా ఉంటావుగా. సక్సెస్ అనేది సబ్జెక్టివ్. అది ఒకరికి ఏది సక్సెస్ ఇంకొక పర్సన్కి అది సక్సెస్ కాదు. నువ్వు హ్యాపీగా ఉంటావుగా, అంతే. నువ్వు అసైన్ చేసుకున్న వర్క్ నువ్వు ఫినిష్ చేస్తే చాలు కదా. అంతే అంతే. అది టేక్ అవే, బిగ్గెస్ట్ టేక్ అవే దాంట్లో నుంచి. ది టేక్ అవేస్ ఇవి. బట్ డూ యూ వాంట్ సీజన్ 2 ఏదో వస్తుంది, దాన్ని వస్తుంది అంటే నేను లేటెంట్ ఫాలో అవ్వాలా, కానీ ఇది ఖచ్చితంగా ఫాలో అవుదాం అనుకుంటున్నా. బట్ ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను యాక్చువల్లీ ఇదే చెప్తున్నా, చూడడం తప్ప. అండ్ క్లిప్స్ నుంచి అంటే ఆ షోకి వచ్చిన వాళ్ళలో ఒక స్టాండప్ కమెడియన్ ఎవరో ఒక ఆవిడ చాలా పాపులర్ అయ్యారంట. సో ఆవిడది మాత్రం ఒక క్లిప్ చూసా, బీహార్ నుంచి వచ్చిన ఆవిడ. ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. ఐ సా దట్ క్లిప్, దట్ వాస్ డామ్ ఫన్నీ. పెద్ద నేను అది క్లిప్స్ తప్ప షో పెద్ద ఫాలో అవ్వలేదు కాబట్టి ఏం చేంజెస్ ఉంటాయి అవి కూడా నాకు తెలియదు. కానీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. బట్ నేను యాక్చువల్లీ పెద్ద నేను ఫాలో అవ్వలేదు ఆ ఎపిసోడ్స్. ఎందుకంటే నేను నాది ఎలా ఉంటుందంటే, నేను ఫస్ట్ సమయ రాణా గురించి విన్నది ఎప్పుడంటే 6-7 years ago. ఆయన రాస్తారు, ఇంకా అవికా గౌర్తో ఏదో ఆన్లైన్లో డిస్కషన్ పెట్టి చెస్ ఏదో ఆడుతున్నాడు. ఓకే ఓకే. సో రాస్తారు ఏదో స్టాండప్ కామెడీ సినిమా వచ్చింది, స్టాండప్ రాహుల్. సో ఆ టైంలో మేబీ రీసెర్చ్లో భాగంగా వీళ్ళు ఫ్రెండ్స్ అయినట్టున్నారు. దట్స్ సో హౌ ఐ నో హిమ్. నాకు పెద్ద ఒపీనియన్ లేదు అప్పుడు, కానీ కట్ చేస్తే ఈ బికేమ్ వెరీ బిగ్, వెరీ పాపులర్. సో ఫైనల్ వర్డ్స్ అంతే. నేను చెప్పేది ఏంటంటే స్టోరీ టెల్లింగ్కి ఇంత పవర్ ఉంది అని నాకు ఇంకోసారి గుర్తు చేసింది. స్టోరీ టెల్లింగ్ అనేది మన సినిమాల్లో చూస్తున్నాము, మనకి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మనకి ఒక హోప్ని ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అవన్నీ స్టోరీస్ చెయ్యాలి కదా జనరల్గా. అక్కడ దొరకని సినిమాలు చేయాలి. అవి అంటే ఆ సినిమాలు చేస్తాయి అనేదే మనం ఇప్పటి వరకు చేస్తాయి లుకింగ్ ఫార్వర్డ్. సడన్ గా ఇక్కడి నుంచి నాకు అవన్నీ దొరకడం అనేది, నాకు సినిమా ఇదంతా కాదురా స్టోరీ టెల్లింగ్. సినిమా వీటన్నిటికంటే కూడా జీవితం అనేది చాలా పెద్దది. సినిమా అనేది ఆ జీవితంలో ఉండే కొన్ని అంశాలని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే ఈ స్టోరీ టెల్లింగ్ కూడా చేసింది. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ కథలు చెప్పుకోవాలి, కథల ద్వారా చాలా వాల్యూస్ ముందుకెళ్తాయి. ఇప్పుడు ఇద్దరు కూర్చొని అర్ధరాత్రి 1:29 ఇప్పుడు 1:29 AM కూర్చొని దీని గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం అంటే అది ఏదో ఒక లెవెల్లో మనల్ని అంత మూవ్ చేసింది కాబట్టే కదా. దట్ ఈస్ నిద్ర రావట్లేదు అంతే. దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అది నాకు ఇంకోసారి చాలా గట్టిగా గుర్తు చేసింది అండ్ హోప్ని ఇచ్చింది స్టోరీ టెల్లింగ్ మీద. నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే అబౌట్ దిస్ షో, నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక వీడియో చూసి యూట్యూబ్లో, అది కూడా నాట్ అ ఫిల్మ్, ఇంతలా మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అంత పవర్ ఉంది ఒక వీడియోకి అనేది, కథకి అంత పవర్ ఉంది. ఒక కథకి ఒక కథ చెప్పే విధానానికి. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇదే చెప్పొచ్చు, వేరే వాళ్ళు కూడా ఇదే స్టోరీ చెప్పుంటే అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు. సో అది చెప్పిన విధానం వాజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాజ్ వెరీ టచింగ్. ఐ క్రైడ్, అంటే నేను ఏడ్చాను. నాకు అమ్మా టప్పమని పడుతుంది. అండ్ అది నేను రాసుకున్నాను, అంటే ఐ హ్యాడ్ టు మేక్ అ వీడియో. నేను రాస్తున్నాను, ఆ పేపర్ దడిచి అది
పేపర్ తడిచిపోయింది, ఇలా ఇలా అంటాం కదా, ఇలా రాస్తున్నాను పేపర్ తడిచిపోయింది. అది జోక్ కాదా నువ్వు వీడియోలో? ఓకే ఓకే ఓకే. అది జోక్ లాగా అనిపిస్తుంది, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారా, ఇలా అవుతుందిరా ఇది నువ్వు ఆయన చెప్పింది సినిమా లెవెల్లో ఉందిరా అంటే నువ్వు మరి ఇంకో సినిమా తీసుకొస్తున్నావు అని చెప్పి అలాంటి మూమెంట్ అనే ఫీల్ అవుతారు. బట్ ఆ స్టోరీ టెల్లింగ్కి చాలా సినిమాలు క్రియేట్ చేయలేని ఇంపాక్ట్ ఈ వీడియో పక్కా క్రియేట్ చేసింది. అబ్సల్యూట్లీ. రణధీర్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఆయన పెట్టింది దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని. సో అది చాలా మంది చెప్తుంది, అది దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఐ హావ్ వాచ్డ్. దిస్ ఇస్ సినిమా అంతే, అంతకంటే ఇంకా నీకేమొచ్చింది రెస్పాన్స్? అంటే ఇట్స్ టూ అర్లీ, వన్ డేనే అయింది, బట్ ఇంకేమైనా రెస్పాన్స్ వచ్చాయా? బట్ ఫిల్మ్ మేకింగ్ సర్కిల్స్ నుంచి, డైరెక్టర్స్ వాళ్ళది ఫిల్మ్ మేకింగ్ సర్కిల్స్ నుంచి ఇంకా రాలేదు. నేను చాలా మందికి చూడండి అని చెప్పున్నా, సో చూద్దాం ఏమంటారు. బట్ చూసినోడు నేను ఫస్ట్ చెప్పినట్టు ఏదో ఒక లెవెల్లో కనెక్ట్ అయ్యే తీరాలి. కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. దాన్ని నువ్వు సరే ఇది ఫేక్, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటావా? దట్స్ అ గ్రేట్ ఫకింగ్ పర్ఫార్మెన్స్. సో ఏ రకంగా చూసుకున్నా ఇట్స్ ఎక్సలెంట్. దీనికి ఇప్పుడు కాన్వర్సేషన్, దీనికి పేరేం పెడదాం? ఐఎమ్ నాట్ గుడ్ ఎట్, అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, సినిమాలని దాటి మాట్లాడాలి. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ దీంట్లో పెద్ద సినిమాల టాపిక్ ఏం రాలా. అండ్ సినిమాలు మెన్షన్ చేసినా కూడా అది ఇట్స్ నాట్ అబౌట్ సినిమా, ఇట్స్ నాట్ అబౌట్ సినిమా ఒక యూస్ కేస్ కింద దాంట్లో జరిగే ఒక ఎగ్జాంపుల్ కింద వాడడం తప్ప ఇట్స్ నాట్ అబౌట్ ఫిల్మ్. సో దీనికి అట్లాంటి ఏదన్నా సినిమాలు ఫిల్మ్స్ నువ్వు అన్నావు కదా, సంథింగ్ అంటే నాట్ అబౌట్ ఫిల్మ్స్ జోన్ లో ఉండాలి అని అదే టైటిల్ కింద పెట్టేస్తే లేజీగా అనిపిస్తుందేమో. పర్లేదులే, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి సినిమాల గురించి కాకుండా ఏదైనా వేరే కాన్వర్సేషన్ ప్యూర్గా లైఫ్ గురించి వాటి గురించి మాట్లాడదాం అనుకుంటుండే, అది దీంతో కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ గెస్ట్ ఫర్ అ న్యూ. ఐ హోప్ దిస్ బికమ్స్ సిరీస్. దానికి మనల్ని సినిమా అనేది ఇన్స్పైర్ చేస్తుంది, లైఫ్ అనేది ఇన్స్పైర్ చేస్తుంది. ఈ కాన్వర్సేషన్స్ ని ఇన్స్పైర్ చేసేది ఏదో ఒకటి వస్తే సిరీస్ అవుతుంది. Hope you find such guests or such events. Hopefully. Thanks man. Thank you so much. Thank you for inviting. No, thank you so much for coming. Thank you.